స్టార్ట్ అయిందండి రికార్డింగ్. సో నెక్స్ట్ మనం అనుకున్నాం కదా, ఈరోజు ఇది ఫౌండేషన్ మంత్, నెక్స్ట్ ఇయర్ కి కొత్త ఫిజికల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మనకి. దానికి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా సక్సెస్ఫుల్ లీడర్ మన రామకృష్ణ, అరుణ అండ్ రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు మనకి. సో లెట్ us వెల్కమ్ రామకృష్ణ onto the screen. Thank you, sir. Thank you so much, sir. గుడ్ ఈవినింగ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ నా పేరు వచ్చేసి రామకృష్ణ. నేను మీడియాలో జాబ్ చేస్తాను, యూట్యూబర్ని. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తూ ఉంటాను. మా మిస్సెస్ అరుణతో కలిసి బిజినెస్ చాలా ప్యాషనేట్గా బిల్డ్ చేస్తున్నాను. మా అప్లైన్ వచ్చేసి చారీ సార్, మా మెంటర్ వచ్చేసి సంజయ్ సార్. ఓకే, సో యాక్చువల్గా బిజినెస్లో ఏదన్నా కొత్త ప్రయోగం చేస్తున్నప్పుడు అప్లయన్స్ని అడిగి చేయాలని అంటారు. సో నేను ఏదైనా కొత్త ప్రయోగం చేస్తున్నప్పుడు ఈ ప్రయోగం వల్ల ఎంతవరకు రిజల్ట్ ఉంటుందని చెప్పి మా అప్లైన్, మా మెంటర్ ఇద్దరు నన్ను పూర్తిగా నమ్మి ఈ ఆన్లైన్లో ఈ కొత్తగా ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా సపోర్ట్ ఇస్తూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ చారీ సార్ అండ్ థ్యాంక్ యూ సంజయ్ సార్. ఓకే లీడర్స్, ఇవాళ నా టాపిక్ వచ్చేసి యాక్చువల్గా మీ బిజినెస్లో జాయిన్ అయిన 1 month 2 months సబ్జెక్ట్ నేర్చుకుంటాము. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం కాల్స్ మాట్లాడడానికి, అంటే ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాస్పెక్ట్ని మనం బిజినెస్ ప్రజెంటేషన్ కోసం పిలవడానికి ట్రై చేస్తాం. ఇవి ట్రై చేసినప్పుడు యాక్చువల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక సర్వే జరిగిందనమాట. ఈ సర్వేలో తెలుస్తుంది ఏంటంటే, స్టార్టింగ్లో ఎవరైతే ఒక 4 ప్రాస్పెక్ట్లను పిలవడానికి వెళ్తామో 4 ప్రాస్పెక్ట్లు కనుక మనం వెళ్ళి ప్రాస్పెక్టివ్ బిజినెస్ ఆపర్చునిటీ కానీ ప్రొడక్ట్ గురించి కానీ చెప్తే నో అని ఎవరైతే అంటారో, 4 నో విన్నారంటే ఆ లీడర్ 1 monthలో బిజినెస్లో నుంచి డ్రాప్ అయిపోతున్నాడు. నో వినగానే డ్రాప్ అయిపోతున్నాడు. 4 నోలు, ఎక్కువ కూడా కాదు. సో 4 నోలు విన్న తర్వాత డ్రాప్ అయ్యే వాళ్ళు దాదాపుగా 50%. 100 లీడర్స్ లాస్ట్ మంత్ జాయిన్ అయితే అందులో 50% 1 monthలో డ్రాప్ అయిపోతున్నారు. ఓకే, ఆ తర్వాత ఇంకొక దాదాపుగా 8 నుంచి 12 నోలు విన్న తర్వాత ఇంకొక 25% రాలిపోతున్నారు. ఎవరైతే 25 అబోవ్ నోలు వింటున్నారో వాళ్ళే ఈ బిజినెస్లో ఉండగలుగుతున్నారు. ఓకే, సో ఎందుకని ఒక నో వినంగానే ఒక లీడర్ ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఎందుకని అతని మైండ్ సెట్ స్ట్రాంగ్ అవ్వట్లేదు, సో ఎక్కడ ప్రాబ్లం ఉంది? సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ కూడా చాలా మంది లీడర్స్ అందరిలో కూడా కొంతమంది బిజినెస్లో ఉన్నా కానీ 6 months అవుతుంది, 1 year అవుతుంది, కానీ ఒక నో విన్నాడంటే మళ్ళీ అతను ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళట్లా. డౌన్ లైన్ చేస్తాడులే, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అని వెయిట్ చేస్తున్నాడు తప్ప అతను ప్రయత్నం చేయట్లే. సో అందుకని ఇవాళ మనం ఈ నో వినడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి, అసలు మెంటల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, సో మనం చేస్తుంది ఏ టైప్ ఆఫ్ బిజినెస్, ఈ బిజినెస్లో మనకి ఎలాంటి నోలు వస్తాయి, వీటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. రాంబాబు సార్, నా స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది. సో లీడర్స్ ఎవరైనా సరే ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఓపెన్ మైండెడ్తో నేర్చుకొని మనస్ఫూర్తిగా నేర్చుకుంటేనే ఇది మన బ్రెయిన్లోకి ఎక్కుద్ది. ఓకే, ఎగ్జాంపుల్కి ఒక వర్షం నీళ్ళని మనం కప్పు ఓపెన్ చేసి పెడితే దాంట్లో ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు పట్టుకోగలుగుతాం, కప్పు పట్టినంత. అలా కాకుండా మీరు కప్పును తిరిగేసి పెట్టారనుకోండి, నీళ్ళు మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, దాంట్లో చుక్క నీళ్ళు ఉండదు. అలానే మన బ్రెయిన్ని కొంచెం ఓపెన్ మైండెడ్తో ఉంచితే సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది. మనం అసలు ఆల్రెడీ లాక్లేసుకొని ఏదో మొహమాటానికి వింటే సబ్జెక్ట్ ఏమీ అర్థం కాదు. ఓకే, సో ఇవాళ మన మెయిన్ చాలా మంది లీడర్స్ నన్ను అడిగిన టాపిక్ ఏంటంటే హౌ టు హ్యాండిల్ నో. ఓకే, ప్రాస్పెక్ట్ నో చెప్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏమి రియాక్ట్ అవ్వాలనేది మనం ఇవాళ మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్. ఓకే, స్టెప్ 1 ఏంటంటే వాళ్ళు నో చెప్పినప్పుడు మీరు స్టెప్ 1 గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎందుకు నో చెప్తున్నారు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎందుకు నో చెప్తున్నారు? ఎగ్జాంపుల్కి నా దగ్గర టైం లేదు అందుకే బిజినెస్ చేయలేని అంటున్నారా, నా దగ్గర డబ్బులు లేవు అందుకనే బిజినెస్ చేయాలంటున్నారా, నా దగ్గర ఎక్కువ కాంటాక్ట్స్ లేవు, నాకు ఎవరు పరిచయం లేరు అందుకే చేయలేని అంటున్నారా, బాసు నాకు చెప్పడం రాదు, కమ్యూనికేట్ చేయడం రాదు, ఓకే, సో నాకు మాట్లాడడం రాదు అందుకనే ఈ బిజినెస్ చేయలేని అంటున్నారా, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా? తిప్పి కొడితే 10-15 రీజన్స్ ఉంటాయి.
ప్రపంచంలో మీరు యాడికి పోయినా బిజినెస్ వద్దనడానికి ఉండే రీజన్స్ 10 నుంచి 15. ఈ బిజినెస్ లో వచ్చే అబ్జెక్షన్స్ ని, అంటే వాళ్ళు నో చెప్పడానికి ఉన్న అబ్జెక్షన్స్ ఏంటో మీరు చాలా ప్రశాంతంగా వినండి. డబ్బులు లేదనడానికి మన దగ్గర అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ వీడియో ఉంటుంది, లేదా మన అప్లయన్స్, మన డైమండ్స్ చెప్పిన ప్రొసీజర్ ఉంటుంది. మనీ టైం లేదనే దానికి ఏం ఆన్సర్ చెప్పాలి, మనీ లేదనే దానికి ఏం ఆన్సర్ చెప్పాలి. ఓకే, వాళ్ళకి నాకు మాట్లాడడం రాదనే వాళ్ళకి ఏం చెప్పాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఏం చెప్పాలి, నా దగ్గర లిస్ట్ లేదనే వాళ్ళకి ఏం చెప్పాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఉండాలి. సో ఎప్పుడు నేర్చుకుంటాం మనం? దాదాపుగా ఒక నెల రోజులు సీడీలు వినమని, డైమండ్ అయితే మన డైమండ్ సిడీస్ అయితే చాలా సిడీస్ ఇస్తారు. ఓకే, ఆ సిడీస్ లో మీకు సబ్జెక్ట్ కవర్ అవుతుంది. ఓకే, బుక్స్ ఇస్తారు కొన్ని, అప్లయన్స్ మీకు బుక్ రిఫర్ చేస్తారు, ఆ బుక్ లో మీకు చాలా సబ్జెక్ట్ కవర్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ కవర్ అయినప్పుడు మీరు ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది చేయగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి అబ్జెక్షన్స్ వస్తాయి నేను చెప్పాను కదా, 10 నుంచి 15. ఆ 10-15 అబ్జెక్షన్స్ మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అయి ఉంటారో ఇమ్మీడియట్ గా నో అన్న పర్సన్ ని ఎస్ అని తీసుకురావచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత అసలు నో కావడానికి 4 రీజన్స్ ఉంటాయి. ఆ నో వినగానే మనం ఎందుకు డల్ అయిపోతున్నాం? ఓకే, సో ఈ డల్ అవ్వకుండా ఉండడానికి మనము ఒక చిన్న మన మెంటల్ స్టేటస్ని, మన మెంటల్ స్టేబిలిటీని ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇక్కడ మెంటల్ స్టేటస్ ఏంటంటే, బస్ మనం చేస్తుంది బిజినెసా జాబా? ఎగ్జాంపుల్కి ధనరాజ్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. మనం చేస్తుంది బిజినెసా జాబా? బిజినెస్ సార్. బిజినెస్, అవునా? సో బిజినెస్ కి జాబ్ కి తేడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇప్పుడు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ కి ఈ భూమి మీద రిచెస్ట్ పర్సన్, బాగా ధనవంతులు అంటే బిజినెస్ మ్యాన్సా ఎంప్లాయీసా? బిజినెస్ పర్సన్ సార్. సో ఈ భూమి మీద భయంకరంగా ధనవంతులు అయ్యారంటే బిజినెస్ పర్సన్స్. ఓకే, సో బిజినెస్ పర్సన్స్ లో ఎగ్జాంపుల్ టాప్ 10 బిజినెస్ పర్సన్ చూద్దాం. జెఫ్ బిజోస్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఓకే, సో మార్క్ జూకర్బర్గ్, వీళ్ళందరూ కూడా ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతులు, టాప్ 10 ధనవంతులు. ఈ టాప్ 10 ధనవంతులు, రిచెస్ట్ పర్సన్ అయిన వాళ్ళందరూ కూడా బిజినెస్ లో నుంచే అయ్యారు. ఎంప్లాయీస్ నుంచి. ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీ ద్వారా ధనవంతుడైన పర్సన్ ఎవరైనా కనపడుతున్నారా ధనరాజ్ సార్? లేదు సార్. ఓన్లీ బిజినెస్ ద్వారా మాత్రమే ధనవంతులు అవ్వగలుగుతాం. ఎంప్లాయీ ద్వారా కేవలం సర్వైవ్ అవ్వగలుగుతాం, అంటే లైఫ్ నెట్టుకు రాగలుగుతాం అంతే. అంటే పొద్దున్న లేచామా, రెంట్ కట్టుకున్నామా, నెల నెల కొద్దిగా సేవ్ చేసుకున్నామా, ఆ సేవింగ్ తోటి రిటైర్ అయ్యడానికి ఒక ఇల్లు కొన్నామా, ఇదే పరిస్థితి. అంతకు మించి జాబ్ ద్వారా కోట్లు సంపాదించారనే వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, 1, 2, 3. మిగిలిన వాళ్ళందరూ కూడా బిజినెస్ ద్వారా ధనవంతులు అవుతున్నారు. మరి బిజినెస్ ద్వారా ధనవంతులు అవుతున్నప్పుడు ఈ బిజినెస్ లోకి జాబ్ లోకి తేడా ఎలా ఉంటుంది? మరి ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మనం బిజినెస్ మ్యాన్ చూద్దాం. బిజినెస్ మ్యాన్ కి మనీ విషయానికి వస్తే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎంత అంటే అంత సంపాదించే స్కోప్ ఉంటుంది బిజినెస్ మ్యాన్ కి. అదే జాబ్ లో ఎంప్లాయీకి ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అవుతాడు. ఆ శాలరీలోనే ఉప్పులు, పప్పులు, రెంట్లు, స్కూల్ ఫీజులు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చూసుకొని మిగిలితే ఏదైనా సేవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇన్కమ్ లిమిటెడ్ గా ఉంటుంది ఎంప్లాయీది, బిజినెస్ మ్యాన్ ఇన్కమ్ అన్లిమిటెడ్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ వేరియేషన్. ఓకే, రెండో వేరియేషన్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ ఇల్లు లగ్జరీ ఇల్లు ఉంటుంది. ఓకే, దాదాపుగా అతను తన ఫేవరెట్ గా, తనకి ఇష్టమైనట్టుగా ఇల్లు కట్టుకోగలుగుతాడు బిజినెస్ మ్యాన్ అయితే. అదే ఎంప్లాయీ అనుకోండి, మనకి డబుల్ బెడ్రూము మన బడ్జెట్ లో ఎక్కడ ఒక 10-20% డౌన్ పేమెంట్ కట్టగలుగుతాం, ఎక్కడ లోన్ ఇస్తారు, లోన్ వచ్చే ఫెసిలిటీ ఎక్కడ ఉందని చెప్పి ఒక నార్మల్ ఏరియాలో మనం దాన్ని కొనగలుగుతాం ఎంప్లాయీ. ఓకే, అయితే ఒక సర్వేలో తేలింది ఏంటంటే 50% ఆఫ్ ఎంప్లాయీస్ కి ఓన్ హౌస్ లేదు, రెంట్లలోనే ఉంటున్నారు. ఇంకా దెర్ ఈస్ నో ఓన్ హౌస్ ఫర్ 50% ఆఫ్ ఎంప్లాయీస్, రెంట్లలోనే నెట్టుకొస్తున్నారు. ఓకే, సో బిజినెస్ చేసే వాళ్ళ లైఫ్ ఇంత రిచ్ గా ఉంటుంది, ఎంప్లాయీ మాత్రం యావరేజ్ లైఫ్ తీసుకెళ్తూ ఉన్నారు. ఓకే, తర్వాత వచ్చేసి బిజినెస్ మ్యాన్ కార్లు చూద్దాం. ఓకే, సో బిజినెస్ మ్యాన్ ఒక టాప్ బ్రాండెడ్ కార్స్ తీసుకుంటారు, బెంజ్, రోల్స్ రాయ్స్. ఓకే, ఇలాంటి టాప్ బ్రాండెడ్ కార్స్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. అదే ఎంప్లాయీ కొంచెం హై క్లాస్ ఎంప్లాయీ అయితే ఆల్టో లాంటి ఒక యావరేజ్ కార్ తీసుకోగలుగుతారు. ఒకవేళ ఇంకొంత నార్మల్ ఎంప్లాయీ అయితే మన స్ప్లెండర్ ప్లస్ లాంటి బైకులు. ఇది కూడా సాధ్యం కాదనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్కో, ఆటోకో, దేనికో ప్లాన్ చేసుకుంటాం. బిజినెస్ మ్యాన్ ఏమో లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు, ఎంప్లాయీ ఏమో నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఓకే, సో నేను ఎంప్లాయ్మెంట్ని తప్పని చెప్పట్లేదు, బట్
నేను బిజినెస్ మ్యాన్కి ఎంప్లాయ్మెంట్కి వేరియేషన్ ఎలా ఉంటుందని మాత్రమే నేను చూపిస్తున్నాను. జాబ్ చేయడం తప్పు కాదు, బట్ లైఫ్ లాంగ్ జాబ్లోనే ఉండిపోవాలంటాం అనుకోవడం తప్పు. బిజినెస్ మ్యాన్ ఒకవేళ వెకేషన్కి వెళ్ళాలనుకోండి, ప్రపంచం మొత్తం అలా నెల 2 నెలలు 3 నెలలన్నా తిరిగేసి రాగలుగుతాడు. అదే ఎంప్లాయీ అయితే సంవత్సరంలో ఒక్కసారి అరకులోయ పోయి రావడానికి అవస్థ పడతాం, తిరుపతి పోయి రావడానికి బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి, యాదగిరిగుట్ట పోయి రావడానికి టైం చూసుకోవాలి. నాకు తెలిసి చాలా మంది ఎంప్లాయీస్లో 25% మాత్రం ఇండియాలో ఉన్న తాజ్మహల్ చూసుంటారు. మిగిలిన 75% వాళ్ళ ఊరు దాటి కూడా, వాళ్ళ ఊర్లో ఉన్నాయి కాదు కదా, వాళ్ళ ఊరు దాటి పక్క డిస్టిక్లో ఉన్న ఒక ప్లేస్ని కూడా చూడలేని పరిస్థితి. ఇది ఎంప్లాయీ లైఫ్లో ఉండే ఒక కష్టం. ఓకే, సో అలాగే మరి బిజినెస్ మ్యాన్ ఉత్తగనే అవుతారా? బిజినెస్ పర్సన్ సింపుల్గా అతను లక్షాధికారి అయిపోయాడా, కోటీశ్వరుడు అయిపోయాడా అంటే మనం ఒకసారి బిల్ గేట్స్ది ఒక కొటేషన్ చూద్దాం. బిల్ గేట్స్ అతను ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టినప్పుడు ఆ సాఫ్ట్వేర్ గురించి ఒక 1200 మందికి చెప్తే 900 మంది నో అన్నారు. బాస్ ఏమన్నారు? 900 మంది నో అన్నారు. 300 మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఓకే, 85 మెంబర్స్ అందులో కొంచెం ఇంకేదో సపరేట్గా ఉంది, ఇది ఏంటి ట్రై చేద్దాంలే అనుకున్నారు. ఓన్లీ 35 మెంబర్స్ సీరియస్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు. 11 మెంబర్స్ అతనితో జాయిన్ అయ్యారు, దాన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ 11 మంది వల్ల అతను బిలియనీర్ అయ్యారు. ఒక బిజినెస్ మ్యాన్ నోలు విన్న బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడంటే, ఇతను బిజినెస్ ని నలుగురిలోకి తీసుకెళ్తున్నప్పుడు నో చెప్పడమే కాదు, లెఫ్ట్ సైడ్ చూడండి, బిల్ గేట్స్ కి నో చెప్పడమే కాదు, అతను మొహం మీద ఎగ్స్ కేకులు కొట్టారు. నువ్వు తీసుకొస్తున్న ఫార్మాట్ వేస్ట్, నీ ఫార్మాట్ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అతన్ని చాలా అవమానించారు. ఓకే, సో అవమానించినంత మాత్రాన, ఇతను నో విన్నంత మాత్రాన బిజినెస్ లో లైఫ్ లో ఎదగడం ఆపేశాడా? లేదు, ముందుకెళ్ళాడు. ఓకే, సో బిల్ గేట్స్ లాట్ ఆఫ్ నోస్ విన్నాడు. సో స్టార్టింగ్ లో నుంచి చాలా నోలు వినడం వల్ల ఈ రోజు అతను ప్రపంచంలో దాదాపుగా 2వ 3వ ధనవంతుడుగా ఉంటున్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ నో వినకుండా బిజినెస్ లో సక్సెస్ అయ్యాడనుకోవడం కల్లా. ఓకే, వీళ్ళందరూ కూడా ఎన్నో రిజెక్షన్స్ హ్యాండిల్ చేస్తే గానీ ధనవంతులు అవ్వాల. రిజెక్షన్ లేకుండా ధనవంతులు అయిన వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, సో అందుకని ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండి ధనవంతులు తక్కువగా ఉన్నారు. ఎందుకంటే ధనవంతులు 10% ఉంటారు, ఎంప్లాయీస్ 90% ఉంటారు. అంటే ఏదో ఒక జాబ్ చేయడమో లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడమో, పార్ట్ టైం బిజినెస్ చేసుకునే వాళ్ళు 90% ఉంటారు. ఈ జాబ్ చేసే వాళ్ళు కానీ ఈ ఎంప్లాయీ పొజిషన్ లో ఉండే వాళ్ళు, మిడిల్ క్లాస్ లో ఉండే వాళ్ళు 90% ఎందుకున్నారంటే వాళ్ళకి రిజెక్షన్స్ అంటే భయం. ఎవరైతే రిజెక్షన్స్ భయకుండా వాటిని హ్యాండిల్ చేసుకుంటా ముందుకెళ్లారో వాళ్ళు ప్రపంచ ధనవంతులు అయ్యారు, లైఫ్ ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైతే రిజెక్షన్స్ భయపడ్డారో, నోకు భయపడ్డారో, కేవలం ఆ గుప్పెడు శాలరీని తీసుకుంటున్నారు, ఆ శాలరీ తోటే లైఫ్ ని లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే బాస్, ఈ రోజున మరి ఇప్పుడు మీరు వచ్చింది బిజినెస్ లోకా జాబ్ లోకా? మన డైమండ్స్ ఉన్నారు, వాళ్ళు డైమండ్ అయ్యారంటే ఎన్నో రిజెక్షన్స్ ఉంటే కానీ వాళ్ళు డైమండ్ అవ్వాల. ఓకే, సో డైమండ్ లైఫ్ ఎగ్జాంపుల్కి యావరేజ్ గా ఒక 6 lakhs పర్ మంత్ సంపాదిస్తుంటే సంవత్సరానికి 72 లక్షల నుంచి ₹1 కోటి సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా సంపాదించగలిగే డైమండ్ ఉన్నాడు. ఈ డైమండ్ ఎన్నో రిజెక్షన్స్ ఉంటే కానీ వీడి దాకా రాలా. సో ఒక బిజినెస్ లో డబ్బు సంపాదించాలంటే రిజెక్షన్స్ వినడానికి, నో వినడానికి రెడీగా ఉండాలి. ఇది మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి. నో వినడానికి, రిజెక్షన్స్ వినడానికి, హ్యాండిల్ చేయడానికి ఎప్పుడైతే మనం మెంటల్ గా ఫిక్స్ అవుతామో అప్పుడు లక్షాధికారుల జాబితాలోకి వెళ్తాం. ఎప్పుడైతే ఈ నోకు భయపడి మనం ఆగిపోతామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ మిడిల్ క్లాస్ లైఫ్ లైన్ లీడ్ చేసుకుంటా వస్తాం. ఇప్పుడు చెప్పండి ధనరాజ్ గారు, మనం చేస్తుంది బిజినెస్ లేక జాబా? బిజినెస్ సార్. బిజినెస్. మరి బిజినెస్ చేస్తున్నప్పుడు బిజినెస్ మ్యాన్ మెంటాలిటీ ఉండాలనా లేకపోతే జాబ్ మెంటాలిటీ ఉండాలనా? బిజినెస్ మెంటాలిటీ ఉండాలి సార్. బిజినెస్ మ్యాన్ మెంటాలిటీ ఉండాలి. బిజినెస్ మ్యాన్ మెంటాలిటీ అంటే ఏంటి? ఇక్కడ రిజెక్షన్స్ వస్తాయి, నోస్ వస్తాయి, వినడానికి రెడీ అయిపోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే రిజెక్షన్ దాటుకుంటూ వెళ్లాల్సిందే. అది దాటకుండా దొంగ దారులు ఏమీ లేవు, అది దాటకుండా జంప్ చేసే దారులు ఏమీ లేవు. ఖచ్చితంగా అది ఫేస్ చేయాల్సిందే. ఇది మన బిజినెస్ లో ఒక ఫేజ్. ఈ ఫేజ్ దాటాల్సిందే. ఓకే, సీతకొక చిలుక, ఒక గొంగళి పురుగు సీతకొక చిలుకగా మారేటప్పుడు పడుతున్న పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయినే ఈ రిజెక్షన్స్. మీరు సీతకొక చిలుకలాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుంటే, మీరు ఫ్రీడమ్ పొందాలనుకుంటే
ఖచ్చితంగా ఈ రిజెక్షన్స్ అనేది చాలా కామన్ నార్మల్ థింగ్. దీన్ని ఎప్పుడైతే మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకొని దీన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటామో అప్పుడే ఈ బిజినెస్ లో అద్భుతమైన గ్రోత్ చూస్తాం. ఓకే, సో రిజెక్షన్స్ ని ఎప్పుడైనా మనకి ఏదైనా రిజెక్షన్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పాను, రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వాలి. ఓకే, రియాక్ట్ కి రెస్పాండ్ కి తేడా ఏముంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్తాను మీకు. 1905లో 1905లో కాశీలో హిందూ విశ్వవిద్యాలయం స్టార్ట్ చేయాలని చెప్పి మదన్ మోహన్ మాల్యా అని ఒక పర్సన్ కంకణం కట్టుకున్నాడు. సో దానికోసం అని చెప్పి ఫండింగ్ కోసం అన్ని కంట్రీస్, అప్పుడు ఏవేవైతే డిఫరెంట్ రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాల దగ్గరికి వెళ్ళిపోయి ఫండింగ్ కోసం రిక్వెస్ట్ చేశాడు అనమాట. ఫండింగ్ కోసం రిక్వెస్ట్ చేస్తుంటే కొన్ని ప్లేసులలో వస్తుంది, కొన్ని ప్లేసుల్లో రావట్లేదు. ఆ రోజుల్లో బాగా ధనవంతుడైన రాజు ఎవరు అంటే నిజాం నవాబు, హైదరాబాద్ నిజాం నవాబు. అప్పుడు ప్రపంచంలోకి వెళ్ళా నెంబర్ 1 ధనవంతుడు. సో ఈ మదన్ మోహన్ మాల్యా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి హిందూ విశ్వవిద్యాలయం కడుతున్నాను, నాకు మీరు కొంచెం ఫండింగ్ సాయం చేయాలి, మీరు ఏదన్నా డొనేషన్ ఇస్తే దానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి అడిగారు. అడిగితే అతనికి ఏ రీజనో తెలియదు, నేను డబ్బులు ఇవ్వను పో అన్నాడు ఆయన. ఓకే, కానీ మదన్ మోహన్ మాల్యా ఖచ్చితంగా నో వినడానికి రెడీ అవ్వలేదు ఆయన. సో 3 నెలలు ఫాలో అయ్యాడు. 3 నెలలు ఫాలో అయితే 3వ నెల ఒకసారి ఏం జరిగిందంటే అతను రాజ్యసభలో ఉన్నాడు, వాళ్ళ మంత్రులతో మాట్లాడుతున్నాడు. సో ఇతను పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే ఇక నిజాం నవాబుకి చాలా కోపం వచ్చిందంట, చాలా సీరియస్ అయిపోయాడంట. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, బుద్ధి ఉండదా, నేను ఇవ్వనని చెప్పాను కదా, ఆ యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వనని చెప్పాను. ఎందుకంటే మదన్ మోహన్ మాల్యా చాలా పెద్ద ఆర్థికవేత్త, బాగా చదువుకున్న ఆయన, దేశం మొత్తం ఆయన గుర్తుపడతారు. ఓకే, అంత చదువుకొని అంత పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి కూడా ఇతని దగ్గరకు వచ్చేవారికి ఇతను తిట్టినట్టు మాట్లాడి ఇంకొకసారి నా దగ్గరకు వస్తే చెప్పుతో కొడతానని చెప్పిసిరేసాడంట ఆయన మీద. చెప్పిసిరేస్తే ఆ చెప్పును చేతిలోకి తీసుకున్నాడంట. థ్యాంక్ యూ సార్, కనీసం ఈ చెప్పునైనా మాకు డొనేషన్ గా ఇచ్చారు అన్నాడంట మదన్ మోహన్ మాల్యా. అంతేగా సార్, మీరు చెప్పు నాకు డొనేషన్ ఇచ్చినట్టే కదా నిజాం నవాబుని అడిగాడంట. ఆ చెప్పుతో ఏం చేసుకుంటావు, అపో తీసుకోపో, అదే డొనేషన్ అనుకోపో అని చెప్పేసి చాలా రెక్లెస్ గా మాట్లాడాడు. ఆ చెప్పిసిరేసినందుకు నేను ఇంత పెద్ద ఆర్థికవేత్తని, నేను ఇండియా తరపున ఇంతగానం పోరాటం చేస్తున్నాను, నువ్వు నా మీద చెప్పిసిరేస్తావా అని సీరియస్ అయిపోయి రాజు మీద తిరగబడితే అది రియాక్షన్. ఆ చెప్పు చేతిలోకి వచ్చింది, ఈ చెప్పునే మీరు నాకు డొనేషన్ ఇచ్చారు అనుకోవచ్చా, దీన్ని డొనేషన్ లో తీసుకోవచ్చా అనేది రెస్పాన్స్. ఆయన రియాక్ట్ అవ్వలేదు, రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యి ఏం చేశాడు తెలుసా, ఆ చెప్పు తీసుకెళ్లి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఎక్కడైతే హైదరాబాద్ లో ఒక కాస్ట్లీ ఏరియా ఉంది, ఆ కాస్ట్లీ ఏరియాలో నిజాం నవాబు చెప్పుని ఏలంపాట పెడుతున్నానని చెప్పాడు. ఒకే చెప్పుని ఏలంపాట పెడుతున్నాడు. సో నిజాం నవాబు చెప్పు అనేవారికి, సో అంత కాస్ట్లీ పర్సన్, ఒక రాజు, ఆ చెప్పును మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని ఏలంపాటకు వస్తుంటే ఆ ఏలంపాట 50,000, ₹1,00,000, 2,00,000, 3,00,000కి వెళ్ళిందండి. ఓకే, సో ఒకవేళ దాన్ని తక్కువ కాస్ట్ కొంటే రాజు వాల్యూ తగ్గిపోద్ది, తక్కువ కాస్ట్ కొంటే రాజుకు వాల్యూ తగ్గిపోద్ది. అందుకని రాజు ఏం చేశాడు, మళ్ళీ ఎవరికి తెలియకుండా అది ఎవడనుకుంటే నా పరువు పోద్ది, మీరే వెళ్ళండి రా అని చెప్పేసి ₹1,00,00,000 ఏలంపాట, ఒక పర్సన్ వెళ్ళి ₹1,00,00,000 వాడి ఏలంపాటలో ₹1,00,00,000 ఇచ్చి ఆ చెప్పు తీసుకొచ్చారు. సో ఆ రోజు ఆయన రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయినందుకు ఫస్ట్ డొనేషన్ ₹1,00,00,000 అండి. ఆ రోజుల్లో ₹1,00,00,000 అంటే ఇప్పటికి 20-30 కోట్ల సమానం. ఇది రెస్పాండ్ అవ్వడం. ఎవరన్నా నో చెప్పినంత మాత్రాన మనసులోకి తీసుకొని బాగా బాధపడిపోయి ఇది నాకు సెట్ కాదు, ఇది వర్కౌట్ అవ్వదు, ఇదంతా ఇది ఇత్తా. ఓకే, అప్లైన్ వస్తే ఫోను అప్లైన్ కనపడకుండా పారిపోవడం, ఓకే, అప్లైన్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఇలాంటివన్నీ ఏమి వద్దు. ఇవన్నీ చాలా కామన్ థింగ్స్. సో ఇక్కడ మదన్ మోహన్ మాల్యా లాగా రియాక్ట్ అవ్వడమే మన పని, రెస్పాండ్ అవ్వడమే మన పని. ఓకే, సేమ్ ఇలాంటిదే ఎడిసన్ 1907లో అనుకుంటా బల్బు కనిపెట్టడానికి చాలా ప్రయోగాలు చేశాడు. దాదాపుగా 1000 ప్రయోగాలు పైన చేశాడు. సో వాళ్ళ ఫ్యాక్టరీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. అతను ఇన్ని రోజులు రాసుకున్న ఫార్ములాస్, ప్రొసీజర్లు మొత్తం కాలిపోయాయి. ఆ రోజు అతని ఏజ్, ఎడిసన్ ఏజ్ 67 years, 67 సంవత్సరాలు. ఈ రోజుల్లో మనం 67 సంవత్సరాలకు లైఫ్ అంతా అయిపోయింది అనుకుంటాం. ఆ రోజుల్లో 67 సంవత్సరాలు మొత్తం భయంకరమైన మంటలు వస్తున్నాయి. ఆ మంటలు చూసి అతను ఏడవల, ఆ మంటలు చూసి రియాక్ట్ అవ్వాల, ఏడవల. వాళ్ళ బాబు పక్కనే ఉంటే వాడు ఏడుస్తుంటే ఏడవకు, వెళ్ళిపోయి మీ అమ్మని తీసుకురాపో. వాళ్ళ అమ్మ వచ్చింది,
నీ లైఫ్ లో మళ్ళీ ఇలాంటి మంటలు చూస్తావో లేదో తెలియదు, చూడు ఎంత కలర్ఫుల్ గా వస్తున్నాయో చూడు మంటలు. ఓకే, ఇది మళ్ళీ లైఫ్ లో దొరకదో ఈ ఛాన్స్ నీకు. ఇంత కలర్ఫుల్ మంటలు మళ్ళీ ఎప్పుడు రావు, చూడు. అదేంది మన ఆస్తి అంతా కాలిపోతుంది, నువ్వు ఏడుపు రావట్లేదా, నీకు భయం రావట్లేదా? ఏడవలసిన అవసరం ఏం లేదు. నా తప్పులన్నీ ఇవాళతో కాలిపోయాయి. ప్రెస్ మీట్ పెట్టాడు నెక్స్ట్, నా తప్పులన్నీ ఇవాళతో కాలిపోయాయి, రేపటి నుంచి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను. అది స్టార్ట్ చేసిన 6 months లోనే బల్బ్ కనిపెట్టాడు. ఓకే, సో ఆ రోజుల్లో అతను ఒక సైంటిస్ట్, ఎంత సంపాదించాలో అంతకన్నా ఎక్కువ సంపాదించాడు ఆ రోజుల్లో ఎడిసన్. చాలా కంపెనీలు పెట్టాడు, దాన్ని చాలా గొప్పగా విస్తరింపజేసుకుంటూ వచ్చాడు. ఓకే, సో 67 years లో ఒక పర్సన్ దాన్ని అంత హ్యాపీగా రెస్పాండ్ అయినప్పుడు మనం చిన్న నోలకే రియాక్ట్ అయిపోతే ఎలా? ఓకే, సో ప్రతి దానికి నో అన్నారని అవమానంగా తీసుకోకూడదు. ఓకే, అవమానంగా తీసుకోకూడదు. వాళ్ళు ఎందుకు నో అంటున్నారు? రీజన్స్, కంఫర్ట్ జోన్ లో ఉండిపోయి ఉంటాడు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏముందో తెలియదు. ఎగ్జాంపుల్ కు చాలా మంది ఎంప్లాయీస్ కి, నాకు యూట్యూబ్ నుంచి వస్తున్న కాల్స్ లో చాలా మంది ఎంప్లాయీస్ కి వాళ్ళు 30,000 సంపాదిస్తుంటే 30,000లో వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి, అంటే నెల మ్యూచువల్ ఫండ్స్ లోనో, ఎన్పిఎస్ లోనో, లేకపోతే సేవ్ చేసుకోవడానికి పీపీఎఫ్ లోనో, ఓకే, పిల్లల ఎడ్యుకేషన్ కు దేన్నో సేవ్ చేయడానికి ₹1 లేదు. అరే బాసు, నువ్వు 20 సంవత్సరాలు నేను చేస్తున్నాను కదా, నీ రిటైర్మెంట్ ప్లాన్ ఏంది అంటే, సార్ ఏం మిగలలేదు సార్. పిల్లల ఎడ్యుకేషన్కి ఏం దాచి పెడుతున్నారు అంటే ఏం మిగల, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి వాళ్ళు నో అంటున్నారు. కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నారు, అంటే కొత్తది ఏమన్నా ప్రయోగం చేయడానికి ధైర్యం సరిపోదు, అందుకనే నో అంటున్నారు. లేకపోతే భవిష్యత్తు మీద వాళ్ళకి ఏ ఆశలు లేదు, పొద్దున్న లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చేసామా, నో డ్రీమర్స్. ఇలాంటి వాటి వల్ల నో అంటారు. సో ఒక డ్రీమ్ లేని వాడిని, ఒక కంఫర్ట్ జోన్ లో ఉండేవాడు నో అంటే మనం ఎందుకు బాస్ రెస్పాండ్ అవ్వాలి, మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఓకే, రెస్పాండ్ అవుదాం, ఆయన ఎలా ఫాలో అవ్వాలో అలా ఫాలో అవుదాం, వాడి ప్రాబ్లంని వాడి కళ్ళ ముందు ఉండేటట్టు చూద్దాం, ఆటోమేటిక్గా అతనే మన బిజినెస్ లోకి వస్తాడు. ఓకే, కొంతమంది జాయినింగ్ అయిన తర్వాత కూడా వెళ్ళిపోతూ ఉంటారు. జాయినింగ్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా బిజినెస్లో ఎందుకు డల్ అయిపోతారంటే వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉండరు. ఈ రోజు ఆర్కే సార్ ఏదో చెప్పాడని బాగా రియాక్ట్ అయిపోయి వచ్చి జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిన దగ్గర నుంచి నేర్చుకోవడానికి రెడీగా ఉండడు. అందువల్ల నేర్చుకున్నప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా బిజినెస్ అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమి నేర్చుకోకుండా వెళ్ళిపోయి వాడికో బిజినెస్ ఆపర్చునిటీ చెప్తాడు, వాడు నో అంటాడు, వీడు ఏడుస్తాడు, మానేస్తాడు. ఓకే, సో ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు, బిజినెస్ లోంచి నెమ్మదిగా డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఓకే, రిజెక్షన్స్ హ్యాండిల్ చేయడం రానప్పుడు కూడా బిజినెస్ నుంచి డ్రాప్ అయిపోతారు. వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళని మోటివేట్ చేయవు. ఎవరైతే డ్రీమ్స్ మోటివేట్ చేయవో వాళ్ళు కూడా నెమ్మదిగా డ్రాప్ అయిపోతారు. డ్రాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒకటే బాస్, బిజినెస్ లో జాయిన్ అవ్వడం ఎంత ఈజీయో వెళ్ళిపోవడం కూడా అంతే ఈజీ. ఇది వాలంటరీ బిజినెస్. నీ పైన ఆఫీస్లో బాస్ ఉన్నట్టు ఇక్కడ ఎవడు బాస్ ఉండడు. ఓకే, బాస్ ఉంటాడు కాబట్టి ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మన అలగేటోళ్ళు లేడు కాబట్టి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. సో బిజినెస్లోకి ఎంత తొందరగా వచ్చామో అంత తొందరగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం, అంత తొందరగా బయటకు వెళ్ళిపోతారు. అందుకని వీళ్ళు తొందరగా డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో దీనికి సొల్యూషన్ ఒకటే బాస్. ఇప్పుడు మీరు ఒక పర్సన్ని కాల్ చేసి అతనికి మీరు బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాడు, అతను ఏదో అబ్జెక్షన్ చెప్పారు, హ్యాండిల్ చేసినా సరే అతను నో అంటున్నాడు. ఇప్పుడు మీరు చేయాల్సిన ఇమీడియట్ వర్క్ ఏంటంటే, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో XYZ పర్సన్, ఆ పర్సన్ని మీరు ఫేస్బుక్ గ్రూప్లో యాడ్ చేసుకోవాలి, మీ ఫేస్బుక్ అకౌంట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నెమ్మదిగా మీ వాట్సాప్కి రియాక్ట్ అవ్వడం మానేస్తాడు, గ్రూపుల నుంచి కూడా ఎగ్జిట్ అయిపోతారు. మీరు ఫేస్బుక్లో యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఫేస్బుక్లో తొందరగా ఎవరిని డిలీట్ చేయరు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఒక్కసారి మన ఫ్రెండ్గా యాడ్ అయిన తర్వాత వాళ్ళు డిలీట్ చేయరు. డిలీట్ చేయనప్పుడు ఏమవుతుంది, సో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, మీరు అతను ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్గా తెచ్చుకున్న తర్వాత ఫ్రీక్వెంట్గా మీరు ఈ బిజినెస్లో అవుతున్న గ్రోత్ని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉండండి ఫ్రీక్వెంట్గా. సో నెలకి ఇంప్రూవ్మెంట్ ఏంది, 2 నెలలకి ఇంప్రూవ్మెంట్ ఏంది, 3 నెలలకి ఇంప్రూవ్మెంట్, 6 నెలలు, సంవత్సరం తర్వాత వాడు మళ్ళీ ఫేస్బుక్ పోస్టులు చూస్తాడు. మీరు పోస్ట్ చేసేటి వాడికి నోటిఫికేషన్ వెళ్తూ ఉంటాయి, గమనిస్తాడు. ఓ అమ్మ, ఈయన ఏంది ఆ రోజు 3% కూడా లేడు, ఈరోజు 12% అంటున్నాడు, 9% అంటున్నాడు. ఈయనే ఇంత సంపాదిస్తున్నప్పుడు ఇందులో ఏదో మంచి ఆపర్చునిటీ ఉంది, ఇతను వెళ్ళిపోలేదు, మనము ఇతని ద్వారా వెళ్తే బాగుంటుందేమో, మళ్ళీ మిమ్మల్ని రీకనెక్ట్ అవుతాడు. సో నో సంవత్సరం తర్వాత రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, 2 సంవత్సరాల తర్వాత రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో ఇమీడియట్గా ఎవరైనా నో చెప్తే ఇమీడియట్గా వాళ్ళని బ్లాక్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం మానేయడం, ఇలాంటి రిలేషన్షిప్, ఒకవేళ ఫ్రెండ్స్ అయితే రిలేషన్షిప్ పాడు చేసుకోకండి. వాళ్ళు నో చెప్పింది బిజినెస్ బాస్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మీ ఫ్రెండ్షిప్ని కాదు.
ఫ్రెండ్షిప్ ని అంతే కంటిన్యూ చేయండి. అతను నో అన్నంత మాత్రాన అతనితో మాట్లాడడం మానేయొద్దు. ఓకే, ఇప్పుడు మీ బ్రదర్ ఉన్నాడు, మీ బ్రదర్ బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాడు, నో చెప్తే బ్రదర్తో మాట్లాడడం మానేస్తారా? అన్ని మెయింటైన్ చేస్తారు కదా. మరి ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చిన ప్రాస్పెక్ట్ ఎందుకు బాస్? దేవుడిచ్చిన బ్రదర్ని ఎందుకు మీరు వదులుకోవాలి? వాళ్ళు నో చెప్పారంటే పాపం వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఆ క్లారిటీ రావట్లా. ఓకే, కొద్దిగా ఓవర్ స్మార్ట్ ఉన్నారు, ఎక్కువ తెలివితేటలు అయిపోయినాయి, తెలివితేటలు ఎక్కువైపోయి కూడా అవుతాయి. కానీ ఇవన్నీ క్లారిటీ రావడానికి ఒక టైం పడుతుంది. ఓకే, ఆ టైము అతను మిమ్మల్ని గమనించేటట్టు మీరు చేస్తేనే అతను మీ దాంట్లోకి వస్తాడు. ఎగ్జాంపుల్గా అతను నో చెప్పాడు, ఫేస్బుక్ లో బ్లాక్ చేశారు, వాట్సాప్ లో బ్లాక్ చేశారు, కాల్స్ బ్లాక్ చేశారు, ఇలా బ్లాక్ చేసుకుంటూ పోయారు అనుకోండి, ఉపయోగం ఏంటి? ఏమీ ఉండదు. ఒక మంచి లీడర్ని, భవిష్యత్తులో వచ్చే మంచి లీడర్ని మిస్ అయిపోతారు. ఓకే, సో నోకి రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వకండి. ఈ బిజినెస్ లో నో అనేది చాలా కామన్ థింగ్. దీన్ని ఎప్పుడైతే హ్యాండిల్ చేయడం వస్తుందో బిజినెస్ లో మంచి పిన్స్, మంచి ఇన్కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చూడగలుగుతారు. థ్యాంక్ యూ లీడర్స్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇందులో యాక్చువల్ గా మన మదన్ మోహన్ మాల్యాన్ అండ్ ఎడిసన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మొన్న మన అప్లైన్ లీడర్స్ కూడా ఇదే చెప్పారు, సుభాషిష్ గారు కూడా ఇదే చెప్పారు ఎగ్జాక్ట్ గా. అంటే ఎగ్జాంపుల్ కాదు, బట్ ఆయన చెప్పిన ఎసెన్స్ అంతా ఇదే అనమాట. పేషెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే పాతవి, పాస్ట్ ఈజ్ పాస్ట్, దాన్ని ఏం మార్చలేము మనం. అంటే ఆయన ఎడిసన్ కాలిపోతుంటే మన చేసిన మిస్టేక్స్ అన్ని కాలిపోయి అన్నారు కదా, అలాగే ఇప్పుడు కూడా మనం నిన్నటి వరకు చేసినవన్నీ ఓకే, దానికి మార్చలేము మనం, అది కాలిపోయాయి అనమాట అవన్నీ. సో నెక్స్ట్ నుంచి మనం ఇప్పుడు నేర్చుకున్న వాటిని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఆ పేషెన్స్, మా మదన్ మోహన్ మాల్యా పేషెన్స్ అండ్ ఎడిసన్ తాలూకా ఆ దూరదృష్టి, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ ఈజ్ అవర్స్, అలాగా ఎక్సలెంట్ గా చెప్పారు మీరు. సో ఇదండి, ఇది ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ లీడర్స్ నుంచి నేర్చుకునేవి చాలా ఉంటుంది. అందుకే మన టీమ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవి నేర్చుకుని అందరూ కూడా పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ కి ఫౌండేషన్ 100% పడుతుంది గ్యారంటీగా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. అండ్ నౌ we welcome another very successful leader and excited dynamic leader. ఆయన ఏంటంటే నెక్స్ట్ మన ఫ్యూచర్, నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ కి ఫౌండేషన్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, అడ్లన్నీ ఎలా తొలగించుకోవాలని ఏం చెప్పారు. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ కి మనం ప్లానింగ్, మన గోల్ సెట్టింగ్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, దాని గురించి ఐ ఇన్వైట్ డాక్టర్ మధు ఫ్రమ్ వరంగల్ ఆన్ టు ద స్క్రీన్. ప్లీజ్ డాక్టర్ మధు, వెల్కమ్. వరంగల్ తెలంగాణ. గుడ్ ఈవినింగ్ సార్. వరంగల్ తెలంగాణ, ఇండియా, భారత్. గుడ్ ఈవినింగ్ సార్. ఇస్ ఇట్ క్లియర్ సార్? ఇట్ ఇస్ విజిబుల్? క్లియర్. కార్ సీట్ నల్లగా బాగుంది. యా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్ లీడర్స్. సో మై సెల్ఫ్ డాక్టర్ మధు అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను. కపుల్ ఆఫ్ ది ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ ను సీరియస్ గా బిల్డప్ చేస్తున్నాను విత్ మై వైఫ్ సమత. నాకు ఇద్దరు చిల్డ్రన్స్, ఆదిత్య అండ్ అద్వైత. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లోపల ఈ రోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మా ఫ్రెండ్స్ అందరిది. సో నన్ను బలవంతంగా లాక్కొచ్చారు, టీమ్ మీటింగ్ ఉందిరా నన్ను వదిలేయండి రానా, కానీ వదలలేదు. ఫైనల్ గా నేను వాళ్ళని తప్పించుకొని వచ్చి కార్ లో కూర్చొని ఈ మీటింగ్ వింటున్నాను. సో కంగ్రాచులేషన్ టు ఆల్ న్యూ పిన్ అచీవర్స్ అండ్ కంగ్రాట్స్ టు దేర్ లీడర్ మిస్టర్ రామకృష్ణ గారు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ఎంటైర్ టీమ్ లీడర్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో వీఆర్ ఇన్ వండర్ఫుల్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లో ఉన్నాము. సో రాంబాబు సార్ అండ్ అండాల్ మేడం అండ్ రామ్ గోపాల్ అండ్ ఉషా మేడం అండ్ చంద్ర అండ్ దీప్తి గారు అండ్ సుభాషిష్ అండ్ సుజాత ఘోష్ అండ్ అశిత గారు. సో ఫైనల్ గా మన గ్రేట్ అప్లైన్ గారు తీర్థంకర్ దత్త అండ్ సుపర్ణ దత్త గారు. ఆ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లోపల మనము ఒక ఎదుగుతున్నటువంటి లీడర్స్ గా ఉన్నాం మనము. సో ఈ లీడర్స్ అందరికి కూడా నాతో చెప్పాలనుకున్నారు రాంబాబు గారు, మా అప్లైన్ గారు, ఏంటంటే ఫిజికల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, చాలా మంది తెలుసు అనుకుంటాను. ఆగస్ట్ 31st కి మన ఇయర్ అయిపోతుంది అనమాట యాన్యువల్. లైక్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31st కి ఎలా అయిపోతుందో, ఒక ఎడ్యుకేషన్ లోపల ఏప్రిల్ 12 ఆర్ ఏప్రిల్ 15th ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే, అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇయర్ ఎలా అయిపోతుందో లైక్ దట్ యాన్యువల్ లోపల కూడా ఆగస్ట్ 31st కి అయిపోతుంది. సెప్టెంబర్ 1st ఇస్ ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్. ఏం చేద్దాం ఇప్పుడు అంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునేటువంటి టైము ఇంకొక 23 రోజులు ఉంది. మనం ఏమనుకుంటాం హ్యాపీ న్యూ ఇయర్ అనగానే, నేను కూడా ఇంక్లూడింగ్ ఏమనుకునేది, కొత్తగా సంవత్సరం డిసెంబర్ 31st అయిపోగానే జనవరి 1st నుంచి నేను ఇది చేయకూడదు, అది చేయకూడదు, కొన్ని థింగ్స్ చేయకూడదు, కొన్ని చేయాలి, ఎక్సర్సైజ్ స్వయంగా ఇంకా ఘోరంగా ఎక్సర్సైజ్ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, ఇవన్నీ అనుకుంటాం మనం.
అనుకొని లాస్ట్ ఇయర్ చేసినటువంటి తప్పులన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఈ తప్పులు చేయొద్దు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల మనం సరిగా వెళ్ళాలనుకునేటువంటిది మన గోల్. సో నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే గోల్ సెట్టింగ్. సెప్టెంబర్ 1st నుంచి మీరు ఏమనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ డ్రీమ్? ఆ డ్రీమ్ అనుకున్నటువంటిది ఎంతకాలం మీ మైండ్ లో పెట్టుకుంటారో అది ఎంత లాంగ్ గా ఉంటుంది. డ్రీమ్ ఖచ్చితంగా ఉంటుంది చాలా మందికి, బట్ దాన్ని లాంగ్ లైఫ్ గా ఆ డ్రీమ్ అలా పెట్టుకోరు అనమాట. కొంతమంది మధ్యలో వదిలేస్తారు. లైక్ దట్ కొంతమంది జనవరి 1st లోపల ఇంకా నేను జిమ్ కు పోవాలరా సామాన్యంగా మొత్తం ఇట్లా ఫిట్ గా ఉండాలనుకుంటారు, లేదా వాకింగ్ చేయాలనుకుంటారు. కానీ జిమ్ కు 10 రోజులు పోతారు, ఎందుకులే వచ్చిన సావు అనుకుంటారు అనమాట. అదే విధంగా వాకింగ్ పోతారు, ఎందుకులే నవ్వుకుంటారు. స్విమ్మింగ్ పోతారు, నవ్వుకుంటారు. కానీ మీ డ్రీమ్ ను ఎంత లాంగ్ గా పెట్టుకుంటే ఆ డ్రీమ్ కు సంబంధించిన గోల్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మరి మన బిజినెస్ లోపల మీరు పెట్టుకునే డ్రీమ్ ఏంటి? బిఎఫ్ఐ కావచ్చు, బిబిఐ కావచ్చు, 9% కావచ్చు, లేకపోతే 15% కావచ్చు, సిల్వర్ కావచ్చు. అటువంటి గోల్ ని ఎలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే, ముందుగా మీ బాడీ లోపల బిలీఫ్నెస్ పెంచుకోండి. ఫస్ట్ వన్ బిలీఫ్నెస్. మీకు విషయం తెలుసా? ఇన్ మదర్ ఊమ్ 9 months తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు అమ్మ కడుపులో శ్వాస తీసుకున్నటువంటి వాళ్ళము, వన్స్ వి కమ్అట్ ఫ్రమ్ ద ఊమ్, మనం బయటికి రాగానే మనం శ్వాస తీసుకుంటాం చూసావా? అంటే అమ్మ అనుకుంటది నా కొడుకు శ్వాస తీసుకుంటాడు, నా బిడ్డ శ్వాస తీసుకుంటుంది అనేటంత బిలీఫ్నెస్ ఉంటుందో, ఆ బిలీఫ్నెస్ అనేటువంటిది అలా స్ట్రాంగ్ గా పెట్టుకొని మీరు గోల్ ను గనక సెట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మన సుభాషిత్ సార్ మీటింగ్ ఎంతమంది విన్నారో తెలియదు, లేదా లీడర్స్ విన్నారో ఆ కోర్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఎంతమందికి టీం పాస్ చేస్తారో తెలియదు. లాస్ట్ స్లైడ్ 1,70,000 1,30,000 అనేటువంటిది ఒక 21% కి విత్ ఇన్ ద 11 months లో మనం రీచ్ కావచ్చు అనేటువంటిది ఒక ప్రియారిటీ ఇచ్చారు సార్. తను ఇలా గోల్ సెట్టింగ్ పెట్టుకుని ఇలా ముందుకెళ్ళమని చెప్పేసి. మనం తెలంగాణలో ఉన్నాం, మనకు సైడ్ బిజినెస్ సైడ్ జాబ్లు ఉన్నాయి, మనం వెళ్ళిపోతున్నాం. 11 months కాకుండా మీరు 22 months లోపల 1,30,000 రూపాయలు సంపాదించుకోవడానికి ఏకైక మార్గం ఈ బిజినెస్. అయితే దీన్ని ఏం చేయండి అంటే, ఆ 1,30,000 రీచ్ కావడానికి నేను ఇప్పుడు ఏం చేయాలా? చిన్న గోల్ ఏంటి తెలుసా? పక్క సబ్బు వదిలేసి మన సబ్బుతో స్నానం చేయడం. ఇదే గోల్ ఫస్ట్ వన్. పక్క బట్టలు ఉతుకునేటువంటి లిక్విడ్ వదిలేసి మన బట్టలు ఉతుకునే లిక్విడ్ తోనే వాడుకోవడం. అంటే బయట కొనుక్కునే ఎఫ్ఎంసి ప్రొడక్ట్స్ బదులుగా మన ఎఫ్ఎంసి ప్రొడక్ట్స్ కొనుక్కోవడం అనేటువంటిది ఉత్తమం అని చెప్తున్నాను నేను. అలా గోల్ చిన్న చిన్నగా పెట్టుకునేటువంటి క్రమం లోపల కొంతమంది ఏం చేస్తారంటే, ఒక 3 రకాల జనాలు ఉంటారు, వాళ్ళకి డ్రీమ్ ఉండదు. సో కాబట్టి వదిలేస్తాం వాళ్ళని. వాడిని ఎంతసేపు ఇంతమంది రామకృష్ణ సార్ చెప్పినట్టుగా వానికే లేనప్పుడు వదిలేయండి. ఇంకా కొంతమంది డ్రీమ్ ఉంటుంది, బట్ కొంతమంది నాట్ కమిటెడ్. అన్న వస్తానా. వీళ్ళు రెండో రకం. ఫస్ట్ రకం ఏమో డ్రీమే ఉండదు వాళ్ళు, అంటే బాడీ వితౌట్ సోల్ అనమాట. బాడీ ఉంటది కానీ ఆత్మ ఉండదు వాళ్ళకి, చచ్చిపోయిన శవాలాగా నడిచిపోతుంటారు అనమాట. సో వాళ్ళని ఏమనద్దు, మనం రెస్పాండ్ కావద్దు, రియాక్ట్ కావద్దు. ఓహో సమాజం ఇట్లా ఉంటది సార్ అయితే అనుకోవాలి అంతే. సెకండ్ వచ్చేసి డ్రీమ్ ఉంటుంది బట్ నాట్ కమిటెడ్. ఏదో రామకృష్ణ సార్ చెప్పిండు, మధు సార్ చెప్పిండు, చంద్ర సార్ చెప్పిండు అని వాళ్ళందరూ బిజినెస్ లోకి వస్తారు, బట్ దే ఆర్ నాట్ కమిటెడ్. మూడో రకమైన పీపుల్స్ ఉంటారు, దే ఆర్ డ్రీమర్స్. దే పే ద ప్రైజ్. వాళ్ళు టైంను, ఫ్యామిలీని కొంత వదులుకొని, కొంత పెయిన్కు గురై ఆ డ్రీమ్ ను సాధించడానికి ముందుకెళ్తారు అనమాట. అటువంటి వాళ్ళని పట్టుకునే క్రమంలో మీకు కొంత టైం అవసరం ఉంటుంది. దీనికి బిలీఫ్ లెవెల్ ఎట్లా పెరుగుతుందంటే, మీరు మీ అప్లైన్ తో కాంటాక్ట్ అయ్యండి, కొన్ని పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ చదివితే డెఫినెట్ గా బిలీవ్నెస్ పెరుగుతుంది అనమాట. సో ఇలా గోల్ సెట్టింగ్ చేసుకునే క్రమంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు బయటికి వెళ్ళే క్రమం లోపల మీరు కొంత దూరం వెళ్ళాలనుకుంటున్నారు, కార్ బయటికి తీశారు, అన్ని గ్రీన్ సిగ్నల్స్ పడతాయి అనుకుంటారా? మధ్యలో రెడ్ పడవచ్చు, మధ్యలో ఆరెంజ్ కూడా పడవచ్చు. సో మీ డెస్టినేషన్ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే గ్రీన్ పడాలనే ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఈ గోల్ సెట్టింగ్ లోపల నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే, మీరు ఒక 200 పాయింట్లు చేయాలని మీరు డ్రీమ్ పెట్టుకున్నప్పుడు ఏమనుకున్నారు? సుభాషిత్ సార్ చెప్పిన ప్రకారం వెళ్దాం మనం. 20 PV మీరు నేర్చుకోండి, ఒక 10 మందికి నేర్పండి. సో 200 PV అవుతుందా లేదా? ఇట్లా మనము 1,30,000 సంపాదించాలంటే ఎంతమందికి నేర్పాలి ఫ్రెండ్స్? 500 మందికి నేర్పితే చాలు. 500 మంది ఇంటూ 20 PV. మనం అంతగా వెళ్ళకోవాల్సిన అవసరం లేదు. 200 PVతో కనుక టార్గెట్ చేస్తే 50 మంది మనకు కావాల్సింది. 10,000 పాయింట్లు కావాలంటే
20 పీవీతోనైతేనేమో 500 మెంబర్స్ కావాలి, కానీ బాగా పెద్దగా అవుతుంది. అలా కాకుండా 200 పాయింట్లు చేసేటువంటి వాళ్ళు ఒక 50 మంది మన గ్రూప్ లో ఉంటే, అది కూడా ఒక 10, 12, 15 లెగ్గులలో కనుక పెట్టుకున్నట్లయితే, విడ్త్ లో పెట్టుకున్నట్లయితే డెఫినెట్ గా మనం 1,00,000 నుంచి 1,30,000 సంపాదించుకునే ఒక మంచి మార్గం దీంట్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్ నేనేమంటున్నానంటే, మీరు ఒక అంటే మేము ఫస్ట్ లో ప్లాన్ చెప్పినప్పుడు ఒక కోడ్ పెట్టుకునేది, డీజీపీ, డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ కాదు, డీజీపీ యూ మస్ట్ హ్యావ్ ఏ డ్రీమ్. ఆ డ్రీమ్ కు ఒక డేట్ పెట్టండి, దట్ ఈస్ ద గోల్. డ్రీమ్ కు టైం పెడితే గోల్ అవుతుంది. ఆ గోల్ కు కావాల్సినటువంటి రీచ్ కావడానికి మీ అప్లైన్ దగ్గర కూర్చోండి, సిస్టమ్ లో ఉండండి, దానికి ఒక ప్లాన్ దొరుకుతుంది. డీజీపీ అంటాం. ఇక మిగిలినటువంటిది బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కాదు, బిలీఫ్నెస్. డెఫినెట్ గా సబ్ కాన్షియస్ గా అందరికి బిలీఫ్ ఉంటుంది, కానీ ఏమైతుందో అబ్బో వాడు ఏమనుకుంటాడు అన్న, మొన్నటి దానుకున్న ఫ్రెండ్షిప్ ఏమైతుందో తెలుసా అన్న, అబ్బాయి ఇప్పుడు నేను ప్లాన్ చెప్తే వాడు నెక్స్ట్ టైం ఫోన్ ఎత్తాడో ఎట్లా అన్న, ఇటువంటివి అన్ని వస్తాయి వాళ్ళకు. సో కాబట్టి మీ అంతా మీరు బిలీఫ్ పెంచుకోండి. సమాజంలో అందరూ ఒకే రకంగా ఉంటారు, వివిధ రకాలుగా ఉంటారు. సో కాబట్టి అందరినీ కూడా ఒకటేసారి వచ్చి సంతకాలు పెట్టించేటువంటి బిజినెస్ కాదు ఇది. ముందు మైండ్ ట్యూన్ చేయాలి. కాబట్టి ఆ బిలీఫ్నెస్ ని మీరు పెంచుకోండి. ఫస్ట్ గా బిలీఫ్నెస్ పెంచుకుంటే ఒక్కటే ఒక మార్గం అండి, యు ఆర్ ఇన్ ద సిస్టమ్. మీరు సిస్టమ్ లో ఉంటే అవుతుంది. దెన్ యాక్షన్ పార్ట్ లోకి వెళ్ళండి. యాక్షన్ పార్ట్ లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయండి. దెబ్బలు తగలకుండా ఎవరు లీడర్ గారు. ఇంతకుముందు చెప్పిన లాస్ట్ స్లైడ్ లో రామకృష్ణ సార్ చూపెట్టినట్టుగా, సుభాషిత్ సార్ చూపెట్టారు, హర్భజన్ సింగ్ సార్ చూపెట్టారు. ఎంత డక్కా ముక్కిలు తింటారు వాళ్ళు, మనం ఎంత అసలు ఇసుక రేణు కూడా కాదు మనం వాళ్ళ దాంట్లో. సో కాబట్టి డీజీపీ బిఏ లోపట నేను నా టాపిక్ ఈరోజు అంతా కూడా గోల్ సెట్టింగ్ గురించే. ఈ గోల్ సెట్టింగ్ లోపట ఇంకొక మాట చెప్తాను, యూ కట్ ఇట్ ఇన్ స్మాల్ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు 2,400 పాయింట్స్ రావాలనుకుంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు బికమ్ ఏ 12% అచీవర్. 2,400 పీవీ కావాలంటే అండి మీకు 4 వారాలు ఉన్నాయి. 4 వారాలకి ఏం కావాలా, ప్రతి వారానికి 600 పీవీ కావాలా. 6 నెలల 6 4 2,400. ప్రతి వారానికి 600 పాయింట్లు అంటే అండి, మీరు 6 లెగ్స్ ఉన్నాయి అనుకోండి మీ విడ్త్ లో, ABCDEF 6 లెగ్స్ ఉంటే ప్రతి లెగ్ నుంచి ఎంత మీకు 100 పీవీ రావాలా. సో ఇట్లా మీరు మైండ్ గా గోల్ గనక కట్టిట్ చేసుకుంటూ పోతే, అంటే మనం ఒకటేసారి అన్నం పెట్టుకుని మొత్తం అన్ని కలిపేసి తినాం. ఫస్ట్ పచ్చడితో తింటాం, తర్వాత పప్పుతో తింటాం, తర్వాత చారుతో తింటాం, తర్వాత మజ్జిగతో తింటాం. లైక్ దట్ మీరు ఏం చేయాలంటే యు కట్ ఇన్ టు స్మాల్ గోల్స్. ఆ పెట్టుకున్న డ్రీమ్ ఏమైందంటే గోల్స్ చిన్న చిన్నగా సెట్ చేసి ఒకటేసారి మనం ఒకటే రోజు మనం వాకింగ్ చేయాలనుకున్నప్పుడు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తలేం కదా, రన్ చేయలేం కదా, వాక్ చేయలేం కదా. ఫస్ట్ రోజు ఒక 1 కిలోమీటర్ వెళ్తాం, తర్వాత 1.5 వెళ్తాం, తర్వాత 2 వెళ్తాం, తర్వాత 3 కిలోమీటర్స్, లైక్ దట్ అట్లా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది, మీ గోల్ మీ డ్రీమ్ ని ఎప్పుడు పుష్ చేయాలంటే అందరి చేతిలో మొబైల్స్ ఉన్నాయండి. అందరి చేతిలో బ్యూటిఫుల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి స్క్రీన్ లాక్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. 100% ఉంటుంది స్క్రీన్ లాక్. స్క్రీన్ లాక్ తీయగానే మీకు ఏం కనిపించాలంటే మీ డ్రీమ్ అనేటువంటిది ఖచ్చితంగా కనిపించాలి. ఆ డ్రీమ్ ను పెట్టుకునే గోల్ కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ మంత్ నేను మినిమం నిజంగా చెప్తున్నాను తెలుసా, సుభాషిత్ సార్ చెప్పినటువంటి ఆ రోజు కానించండి మేము ఈ రోజు వరకు కంటిన్యూస్ గా మనిషి కనిపిస్తామని చెప్తున్నాం. మనిషి కనిపిస్తే చెప్తున్నాం. ఈ రోజు శ్రావణ ఆదివారము మా మేడం ఒక టెంపుల్ కి వెళ్ళాము. ఆ టెంపుల్ ఏం తెలుసా స్పెషల్ ఫ్రెండ్స్, మా ఇలవెల్పు ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కాకపోతే పిల్లలు కావాలని మొక్కేటువంటి టెంపుల్ అది. యాక్చువల్గా విషయం తెలుసా, ఆ అయ్యగారు ప్రీవియస్లీ డిస్ట్రిబ్యూటర్, కట్టమల్లని అంటాం అయ్యగారి పేరు కూడా. మధు గారు మీరు వచ్చారని చెప్పేసి నాకు తిలకం దిద్దేసి కండువా కప్పేసి గుళ్ళోకి తీసుకొచ్చి అర్చన చేసి అంతా చేశాడు. ఫైనల్ గా వచ్చేటప్పుడు మధు గారు బిజినెస్ చేస్తున్నారా ఇంకా, ఎస్ సార్. అవును అయ్యగారు, మన దగ్గరికి ఖచ్చితంగా వీళ్ళు వస్తారు కదా, పిల్లలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళకు. ఎందుకు వస్తారండి, ప్రతిరోజు వస్తారు. రైట్, నా నెంబర్ ఈసారి ప్రతి ఒక్కరికి ఇచ్చేయండి. ఒక న్యూట్రిషనల్ అడ్వైజర్ ఉన్నారు, సమత అండ్ మధు గారు ఉన్నారు, వాళ్ళని కలిస్తే మీకు ఒక సొల్యూషన్ దొరకవచ్చు అని చెప్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు ప్రయత్నం చేయండి. 2 పీసీస్ అన్నారు సుభాషిత్ సార్, ఇద్దరితోని మాట్లాడండి. ఖచ్చితంగా వారానికి 2తో మాట్లాడండి. సార్ చెప్పినట్టుగా 13 months లోపల యువర్ ఇన్కమ్ ఇస్ 1,70,000. సో హ్యావ్ ఏ స్ట్రాంగ్ డిమాండ్. నేను అనుకుంటున్నాను ఈ రోజు నుంచి ఎవరైతే ఈ మీటింగ్ లో ఉన్నారో వాళ్ళ లాక్ స్క్రీన్ అయితే ఉన్నారో ఖచ్చితంగా మీ డ్రీమ్ పెట్టుకోండి, దానికి ఒక గోల్ పెట్టుకోండి. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా
6% గోల్ పెట్టుకోండి. అంటే మీ ఇన్కమ్ 2000 కావాలా, సో 2000 పెట్టేసి మీరు వదిలేయండి. వాల్ పేపర్ 6000 కావాలా మీరు పెట్టండి, దానికి డేట్ పెట్టండి, మీ అప్లైన్ అడగండి. సార్ నాకు ఒక 40,000 కావాలి నెక్స్ట్ డిసెంబర్ వరకు, సో డేట్ పెట్టండి, మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. డెఫినెట్ గా ఆ విధంగా సెట్ చేసుకుంటూ పోయిన డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. సో కొంత బిలీఫ్నెస్ అనేది పెంచుకోవాలంటే అండి డెఫినెట్ గా అప్లైనే. యూ మస్ట్ బి హానెస్ట్, హంబుల్ గా ఉండాలి, పేషెన్స్ గా ఉండాలి. అన్ని చేసుకుంటూ ఎట్లయితే డెఫినెట్ గా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందండి. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ఫుల్ టు ఆల్ అప్లైన్స్ అండి. సో విష్ యూ గుడ్ లక్ అండి. బ్యాక్ టు ద హోస్ట్. आज मधु अकेला, समता किधर गया? समता घर में है मैडम, मैं इधर बाहर आया हूँ, बाहर आया। अच्छा अच्छा। नहीं, हमारा लीडर को नहीं देखे तो हम लोग को अच्छा नहीं लगता ना मैडम नेक्स्ट वुमेन्स मीटिंग में जरूर आएगा वो। She will explain our experience मैडम, इनफर्टिलिटी में वो बहुत काम कर रहा। आज भी 1-2 आदमी से बात किया। रिजल्ट सुनाएगा हम। ఓకే, ఎక్సలెంట్ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మన అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చూసాము, అండ్ తర్వాత ఫాలోడ్ బై అవన్నీ దాటుకుంటూ మనం కంటిన్యూ చేస్తూ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, దానికి ఎలా వర్క్ చేయాలి కూడా మనకి మధు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ ఈజ్ ద టీమ్ మీటింగ్. అంటే మళ్ళీ ఎందుకు చెప్తానంటే మన టీమ్ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నా. నెలకి ఒకసారి జరుగుతుంది, ఫస్ట్ సండే. అది ఎటువంటిదంటే ఫుల్ ఛార్జింగ్ అనమాట. ఈ ఒక్క నెల ఛార్జింగ్, మన మొబైల్కి రోజు ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ మన డ్రీమ్ ఎలాగా ఉండాలి అంటే, మనం సక్సెస్ అవ్వాలంటే టీంలో మనం నెలకి ఫస్ట్ సండే ఒక్కరోజు ఈ 2 hours స్పెండ్ చేసి హోల్ హార్టెడ్గా ఒక బిలీఫ్ తోటి కూర్చుని మన టీంతో పాటు ఈ టీంలో మీటింగ్లో కూర్చుంటే కనుక డెఫినెట్గా మనం స్క్రీన్ మీద ఏంటి మొబైల్ స్క్రీన్ మీద ఏం పెట్టుకుంటామో, ఇంట్లో బోర్డు మీద బెడ్రూమ్లో ఏం పెట్టుకుంటామో, మైండ్లో ఫస్ట్ ఏం పెట్టుకుంటామో అవన్నీ కూడా డెఫినెట్గా మనం సాధించి తీరుతామండి. దట్ ఈస్ ద టీమ్ మీటింగ్, పవర్ ఆఫ్ అవర్ ఎస్సిడిసి టీమ్ మీటింగ్. సో అంచేత మ్యాక్సిమం పీపుల్ని మన టీమ్ మీటింగ్ ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు మోటివేట్ అవుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అంటే ఎవ్రీ ట్యూస్డే మన అప్లయన్స్ ఎస్సిడిసి టీంలో సక్సెస్ఫుల్ లీడర్ బిజినెస్ ఆపర్చునిటీ చూపిస్తారు, అది కూడా అటెండ్ అవుతూ ఉంటే మనం ఫుల్గా రెడీ అయిపోతాం అనమాట యాక్షన్కి. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ రామకృష్ణ అండ్ డాక్టర్ మధు. ఇప్పుడు ఫైనల్ క్లైమాక్స్. ఓకే, మన టీము ఇలా గ్రో అవుతున్న దానికి రీజను అందరూ ఎగ్జైటెడ్గా ఫుల్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న దానికి రీజన్ బిహైండ్ అవర్ టీమ్ గ్రోత్, అవర్ అప్లైన్ మెంటర్స్, ఎమరాల్డ్స్ గోయింగ్ డైమండ్స్, సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర గారు, ప్లీజ్ వెల్కమ్. Thank you, Andal. And once again, welcome to the new people, new joinings, because ये हमारा रिस्पॉन्सिबिलिटी हो जाता है. जैसे ही आप हमारा फैमिली में आए, आप जिस लिए आए उसको पूरा करना हम सबका एक रीजन होता है. सो वी ऑल कमिटेड टू दैट. बस आप चाहिए उसको मिलेगा तो 100%. आप देख ही रहे लीडर्स कैसा है, how they are talking, how they are giving the advice to all of us. Definitely we can enrich ourselves. And one more happy friendship day to all, क्योंकि ये हम लोग का जो फ्रेंडशिप है ना, ये रियल फ्रेंडशिप है. बिकॉज हम इतना दिन का इतना एक्सपीरियंस हो गया, इतना कुछ है, लेकिन हमारा जो फ्रेंडशिप है इससे जो मिलता है ना, अनबिलीवेबल. दिस बिजनेस इज बिजनेस ऑफ मेकिंग फ्रेंडशिप. सो वंस अगेन हैप्पी फ्रेंडशिप टू ऑल ऑफ यू. Happy Friendship Day to all of you. Because हमारा बिजनेस में बोलते हैं ना, जैसे रियल एंड ट्रू फ्रेंड वी आर. हमारा फेसबुक में, व्हाट्सएप में तो काफी सारा फ्रेंड्स है. दैट इज द नंबर ऑफ फ्रेंड्स, बट रियल फ्रेंड्स हम लोग को हमारा ये बिजनेस में मिलता है. जैसे सर बोले हैं, दिस इज द बिजनेस मेकिंग फ्रेंड्स. तो आज तो बहुत ही अच्छा मीटिंग हुआ. रामकृष्णा एंड डॉक्टर मधु बहुत अच्छा, एवरीथिंग दे क्लियर. हमारे बिजनेस में जो नया लोग आए, आई थिंक नाउ दे हैव नो रीजन नॉट टू बिल्ड द बिजनेस. सो सब कुछ उन लोग का क्लियर हो गया. मैं जस्ट थोड़ा टच करूंगी क्योंकि बोलने का कुछ नहीं है, फिर भी हमारा ये हिंदी वाली थोड़ा है, उन लोग को भी 1-2 सेंटेंस समझ में आएगा.
बट जैसे हमारे प्रदीप जी बोलते हैं ना, हमको तेलुगु समझ में नहीं आता, बट उन लोग का एक्शन में, उन लोग का बोलने का कॉन्फिडेंस में आई एम गेटिंग एक्साइटेड। प्रदीप पंपा का ऐसा है, तो रियली दे आर ग्रेट। उनको एक वर्ड भी तेलुगु समझ में नहीं आता, बट स्टार्टिंग से एंड तक उन लोग बैठे रहते, खाली उन लोग देखते रहते जो कितना एक्साइटमेंट ये टीम में है, लोग कितने एक्साइटमेंट में काम कर रहे, कैसे पिन चेंज कर रहे, नया नया लोगों को ज्वाइन कर रहे। सो बोलते ना, अगर आपका मन में बिलीव है, यू कैन डू एनीथिंग। तो जैसे रामकृष्ण बोले, हमारा बिजनेस में रिजेक्शन का बारे में, रिएक्शन, रिस्पॉन्ड, तो हमारा बिजनेस तो बहुत ही सिंपल है, बट नॉट इजी, हम लोग बोलते हैं ना। तो ये बिजनेस में आप देखो, लोग आते जाते आएंगे एंड जाएंगे, जैसे हम बोलते हैं ना, ट्रेन में सम पैसेंजर विल बोर्ड इन, सम पैसेंजर विल गेट डाउन। तो हमारा बिजनेस में भी ऐसे होता है। भाई क्यों लोग, जैसे रामकृष्ण बोले, कोई 2 महीना, कोई 1 महीना, कोई 3 महीना के बाद चले जाते, फिर नया लोग लेके आते। बहुत सारे रीजन है इसमें। फर्स्ट थिंग जो है, जो हमारे बिजनेस में लोग आते जाते एंड सम पीपल विल कम, सम पीपल विल गो। पहला रीजन जो है, ये जो अपॉर्चुनिटी है, जो पीपल इनको पार्ट टाइम करे, हम लोग ऑलवेज बोलते दिस इज फ्लेक्सिबल, बट सब लोग के ऑलमोस्ट अपना जॉब है, अपना बिजनेस है, तो कुछ करते हुए पार्ट टाइम में बिजनेस को दे आर ऑप्टिंग। एंड उन लोग क्या सोचते हैं, लेट्स ट्राई, देखेंगे क्या होता है। क्योंकि ये बिजनेस में कोई बॉस नहीं है, कोई टारगेट कोई किसी को नहीं देता, क्योंकि बिजनेस बिल्डिंग फॉर योर सेल्फ, यू आर योर ओन बॉस, यू हैव टू फिक्स योर ओन टारगेट। बट जॉब में जब जाते, जॉब में बॉस रहता है, उनको टारगेट देता है, अगर ऐसे फुलफिल नहीं करो तो आपका जॉब चले जाएगा, तो उसको ब्रेड एंड बटर चलेगा, दे आर वेरी सीरियस। बट ये बिजनेस में ऐसे कुछ नहीं है, जब आपको इतना ही बिजनेस करना है, इतना स्पॉन्सरिंग करना है, तो उन लोग क्या, इतना सीरियसनेस नहीं रहता है, इसलिए लोग आते रहते जाते रहते। एंड अनदर थिंग क्या है, बहुत लोग क्या करते हैं, आप एमओए बिजनेस दिखाया, 2 महीने में आए, दूसरा कोई बिजनेस दिखाया, चलो वो भी देख लेते, तीसरा कोई और कुछ दिखाया, उसमें भी चले गए। तो पीपल आर क्या बोलते, कैच होल्ड ऑफ मेनी अपॉर्चुनिटीज। ये वो, तो हम लोग क्या बोलते हैं, जब दोनों पायर है, 2 बोट में अगर पायर रखोगे तो क्या होगा, आप विल फॉल डाउन। तो एक में फोकस होना है, एक में फिक्स रहना है, तभी ये बिजनेस में सक्सेसफुल हो जाते हैं। तो फर्स्ट बिजनेस में, जैसे डॉक्टर मधु बोले है, हमारे बिजनेस में क्या सिखाते हैं, बी ए ड्रीमर। ये बिजनेस में सक्सेसफुल वही लोग ही होता है जो बिग ड्रीमर। बट हम आपको बोल रहे हैं, ड्रीमर का पहले यू हैव टू बी ए बिलीवर, यू हैव टू बिलीव। जब तक आप विश्वास नहीं करोगे कुछ नहीं होता, फेथ नहीं है तो कुछ नहीं होता। हम बोलते ना, फेथ मूव ए माउंटेन, हम लोग बोलते हैं जब आपका फेथ स्ट्रांग है, यू कैन मूव ए माउंटेन। तो बिजनेस बिल्ड करने का पहले, ड्रीमर होने का पहले, यू हैव टू हैव बिलीव इन योरसेल्फ। यस, आई विल डू इट, आई कैन डू इट, एंड आई विल अचीव इट। इतना पावर ये बिजनेस में है, इतना पावर आपका माइंड में है, इतना स्ट्रांग बिलीव आपको रहना है। बिलीव इन योरसेल्फ, बिलीव जो अपलाइन आपको बिजनेस दिखाए, बिलीव इन द कंपनी, बिलीव हमारा जो प्रोडक्ट है। तो स्ट्रांग बिलीव होना है, क्योंकि स्ट्रांग बिलीव होने से आपका फोकस स्ट्रांग रहेगा, आपका जो लक्ष्य है, जहां आप पहुंचना चाहता है, उसमें फोकस रहना है। तो फर्स्ट यू हैव टू बी बिलीवर, देन क्या होना है, यू हैव टू बी डिसीजन मेकर। क्या करना चाहते हैं आप, 2 दिन के लिए बिजनेस में आए, 6 महीने के लिए आए, 1 ईयर के लिए आए, और वेदर यू कैन अचीव समथिंग। सोचो किसी का 10,000 अर्निंग करना है, किसी का 1 लाख, किसी को डायमंड बनना है, सबका अलग अलग है। तो clear your decision, make strong decision. Within this period, I have to achieve this. That means you have to fix your goal. Decision ले लिया, and decision should be emotional, not like that. I have joined today, and within 6 months I will become diamond. It's not possible. But within 1 year you can become silver. Yes. जो possible है, जो emotional है, that type of dream आप set करो and focus. जब आप कहीं रास्ता में चलते रहते हैं ना, तो so you are going straight, and after certain 4 roads are coming. So what you will do? Your destination, you know. So you will go some left fast, then come back, then go right, then come back, then go back, then come back. Then you will go straight and to reach your destination. No, you know your destination is the straight pathway. There is no other left right, कुछ भी नहीं है। तो आपको straight जाना है, तभी आप आपका destination में पहुंच सकते हैं ना।
तो ये बिजनेस में भी वही है, जब आप बिजनेस ज्वाइन किए 100% बिलीव के साथ ज्वाइन किए, 100% इमोशनल ड्रीम के साथ ज्वाइन किए, देन यू हैव टू फोकस। जहाँ हमारा डेस्टिनेशन within 6 months I have to become a BFI, within 1 year I will reach this level, and focus। जब तक फोकस नहीं करोगे, गोल सेटिंग नहीं करोगे, you cannot achieve your goal, you cannot reach your destination। तो फोकस आपको एक ही चीज में रहना है। एंड देन जैसे हम बोले आपका डिजायर, इच्छा, जब डिजायर रहेगा स्ट्रॉन्ग, हमको ये चाहिए ही चाहिए। जैसे आपका ऑफिस में आपको 2 साल काम किया, आपका डिजायर हमको ये पोस्ट में प्रमोशन चाहिए, भाई इतना हमको हाइक चाहिए, दैट इज योर डिजायर। तो वो डिजायर में क्या है, आपका पेशेंस रहना है ना। आज हम ऑफिस में ज्वाइन किए, विद इन 2 months आई कैनॉट एक्सपेक्ट दैट आई विल बिकम दिस लेवल टू दैट नेक्स्ट लेवल। हमको पेशेंस रहना है, जे आफ्टर सर्टेन पीरियड आई विल गेट दैट अनदर लेवल, बट उसके लिए क्या करना पड़ता, हार्ड वर्क। तो जब आपका डिजायर रहेगा, स्ट्रॉन्ग डिजायर रहेगा, आपका पेशेंस रहेगा, सो डिजायर इज इक्वल टू पेशेंस, आपको बोलते हैं संकल्प, जो आप डिसीजन लिए। एंड देन संकल्प के साथ जब हार्ड वर्क आप करेंगे, देन यू विल अचीव द सक्सेस। तो इतना कुछ आपको प्रॉपर वे में करना है, देन यू विल अचीव द सक्सेस। एंड बोलते ना, हमारा बिजनेस में फेलियर होने का अनदर रीजन इज नेगेटिविटी। वी आर माने all of us are surrounded by माने 100% नेगेटिव। इसमें पॉजिटिविटी को हमको बढ़ाना है। देखो, वी कैन नॉट कम आउट फ्रॉम द नेगेटिविटी, हम उनको रिड्यूस कर सकते हैं। हाउ ना, एना पॉजिटिव हमको पुट करना है, हमारा अंदर लाना है। वो पॉजिटिविटी कैसे, पॉजिटिव सीडी देख सकते हैं, पॉजिटिव आपका टॉक सुनिए, पॉजिटिव एसोसिएशन किए। बोलते ना, हमारा ब्रेन में इतना पावर है, किंतु हम लोग कितना यूज करते हैं, ओनली 10% हम लोग यूज करते हैं। जो अभी सबकॉन्शियस माइंड के बारे में बोल रहे थे हमारे प्रीवियस लीडर, तो इतना पावर वी हैव, वी नो, बट वी आर नॉट यूजिंग। हम लोग उसको यूज नहीं कर पा रहे, ओनली 10% हम लोग यूज करें। तो उसको अगर हम थोड़ा पॉजिटिविटी देके बढ़ाते, पॉजिटिविटी इज नथिंग बट इंक्रीज योर सबकॉन्शियस माइंड पावर। तो पावर को अगर बढ़ाएंगे तो हमारा जो ड्रीम है, जो डेस्टिनेशन में जाने का जो गोल है, हम लोग अचीव कर सकते हैं। तो ये बिजनेस बहुत ही अच्छा है। Just be positive, speak positive, listen positive, have patience, work hard and focus your goal। कभी भी डाइवर्ट नहीं होने का, तो सक्सेस ऑटोमेटिक आपको मिलेगा। एंड जैसे रामकृष्ण बहुत सारे कुछ बोला है, आई ऑल्सो एंजॉयड दैट, मिस्टर को थोड़ा थोड़ा समझ में आए। तो आई थिंक उनका टॉक सुनने के बाद आप लोग का बहुत सारे डाउट क्लियर हो गया है। पंप प्रदीप को बाद में हम लोग बोलेंगे क्या क्या बोले, बहुत सारे अच्छा टॉपिक्स बोले हो। तो जस्ट रिमेम्बर दैट एंड वर्क फॉर दैट। एंड सबसे बड़ी बात है, अपने बिलीव रखो। दूसरों क्या बोल रहे हैं, आजू बाजू क्या बोल रहे, डोंट लिसन दैट, क्योंकि दिस इज योर बिजनेस। जैसे हम लोग बोलते हैं ना, आपको एक चींटी कट कर दिया, बहुत जलन हो रहा, विल यू वेट फॉर समबडी टू कम एंड ईट यू? नहीं, आपको ही खुजलाना है ना, आपका बॉडी है, आपको बर्निंग हुआ है, तो दूसरा कोई आके आपको ऐसे खुजलाएगा क्या? आपको ही खुजलाना पड़ेगा, आपको इचिंग करना पड़ेगा। सेम थिंग, दिस इज योर बिजनेस, बट यू हैव टू बिलीव इन मेंटर, क्योंकि मेंटर जो है, जो अपलाइन जो आपको हेल्प कर रहे हैं, दे आर 100% डेडिकेटेड इन द बिजनेस। तो उनको बिलीव करो। जैसे हम लोग गुरु जी को हम लोग क्या बोलते हैं, इतना रिस्पेक्ट करते, बिलीव करते, लिसन लाइक दैट इन द बिजनेस। हु इज योर मेंटर, जस्ट बिलीव देम, फॉलो देम, आपका सक्सेस आपको होगा। बाय द वे, हम लोग जो बिजनेस में मोर देन 20 years वी आर इन द बिजनेस, एंड ये बिजनेस में हम लोग को जो स्पॉन्सर किया है, वेरी ग्रेट कपल एंड वेरी क्या बोलेंगे, हम्बल, इतना पोलाइट, इतना डेडिकेटेड कपल है। दे आर नन अदर देन आवर ग्रेट अपलाइन मेगा EDC गोइंग डबल, सुभाशीष एंड सुजाता घोष फ्रॉम कलकत्ता। उनका ऊपर उनका जो अपलाइन है, असीता पदा एंड श्वेता दी, बिकॉज वी बिलोंग टू ऑल दिस LOS, इसलिए हम उनका नाम बता रहे, सो दैट आप सबको भी मालूम होना। तो आप सब लोग, अगर आपको कोई पूछेगा जो हु इज योर अपलाइन डायमंड, आप सुभाशीष एंड सुजाता घोष बोल सकते। एंड उनका ऊपर असीता पदा श्वेता दी, उनका ऊपर हमारा तीर्थंकर एंड सुपर्णा जो US में रहता है। तो इतना अच्छा ग्रुप में हम लोग बिलोंग करते हैं। एक ग्रुप से हम लोग को क्या सीखना पड़ता है, यूनिटी। एक ग्रुप में इतना यूनिटी, इतना इथिकल वे में ये लोग बिजनेस बना रहे, ऐसे ग्रुप में हम लोग आए, तो हम लोग का सक्सेस तो 100% गारंटेड सक्सेस है। जस्ट बिलीव इन योरसेल्फ एंड प्लग टू द हमारा जो सिस्टम है,
जैसे राम बाबू बोले इतना सारा मीटिंग्स होता है, जस्ट अटेंड दैट एंड यू ऑल विल एंजॉय टुगेदर, ऑल ऑफ योर सक्सेस विल सेलिब्रेट वेरी सून। बहुत दिन हम लोग घर में बैठे बैठे कर रहे हैं, अभी फिजिकली भी हम लोग थोड़ा शुरू करेंगे, वी आर थिंकिंग दैट। सो आज बहुत कुछ सीख लिया, थोड़ा बहुत और कुछ सीखिए हमारे अपलाइन मेंटर से। सो लिसन टू हिम, मिस्टर चंद्र हियर। Thank you. Okay. So first of all, let me really thanks Ram Krishna and Dr. Madhu. Madhu तो हमारा हाफ काम कर दिया है। तो because actually yesterday I was talking to Subhasis कि इस बार का टीम मीटिंग में इसका ये टॉपिक है, इसका ये टॉपिक है, हमारा क्या टॉपिक है आप डिसाइड करो। बिकॉज उसके पहले राम कृष्ण पूछा था, हम बोले बाद में बोलेंगे। तो आई डोंट नो, बिकॉज हम कुछ सोचते हैं लेकिन राम सुभाषिस कुछ बोल देते हैं, तो हमको तो आई हैव टू लिसन टू हिम ओनली, नो, बिकॉज ही इज द पर्सन जो हमारा बिजनेस को माने एकदम A to Z जानता है। इवन 6% लीडर कौन है उसका नाम भी शायद वो बोल देंगे। लाइक कोर ग्रुप मीटिंग में कौन कौन आएगा हम बोला तो नेक्स्ट अपना अपना बोलना शुरू किया, इसका इसका इसका। मैं इतना इंफॉर्मेशन ये टीम में है एंड उनका सजेशन 100% बोलते ना, उसका एक ही वर्ड है जो हमको बहुत प्राउड फील करता है आप लोग के लिए। हम बिकॉज हम तो कुछ नहीं है, आप नहीं है तो हम कुछ नहीं है, तो वो एक ही चीज हम लोग को बोला था सुबह से इस बार भी कुछ सजेशन देने के टाइम में कि देखो आई नो दैट हम जो भी सजेशन देते हैं पूरा हमारा टीम में सबसे पहले तुम इम्प्लीमेंट कर देते हो, तुम्हारा टीम इम्प्लीमेंट कर देता है। दिस इज ए रियल प्राउड ऑफ इट एंड उससे बेनिफिट किसको होता है, हमको होता है। एवरीथिंग ये जो कोर ग्रुप का प्लान किया, ये क्या जो बनाया था एक टाइम में, अदर ग्रुप मे नॉट बी फॉलोइंग बट हम लोग 100% फॉलो कर रहे हैं। तो हम लोग का तो 100% वी आर डेडिकेटेड टू आवर लाइन ऑफ स्पॉन्सरशिप, द ग्रेट लाइन ऑफ स्पॉन्सरशिप। जो अभी जो दीप्ति बोला ना, बिलीव मी, इसी टीम में सबसे ज्यादा डायमंड, सबसे ज्यादा ईडीसी, सबसे ज्यादा टर्नओवर इन एमए इंडिया का है। सो एमए इंडिया इज प्राउड ऑफ our LOS. Just so for that we want to clap our LOS, feel proud. तो उसके फायदा क्या है, उसका जो टीचिंग आता है, जो मिशन उन लोग सेट करता है, जो गोल सेट करता है, जो सिस्टम सेट करता है, वो सब सिस्टम में हमको ऑटोमेटिकली फ्री ऑफ कॉस्ट अवेलेबल हो जाता है। नाउ वेदर यू गेट इन प्लग इनटू दैट, आपका टीम को आप उसमें प्लग करा रहे या नहीं करा रहे। अभी जैसा अभी लास्ट मीटिंग जो सुभाषिस किया था, कोर ग्रुप का मीटिंग हम लोग का, एक स्पेशल वेरी सीरियस पीपल, आप भी सीरियस है, आप भी आएंगे, आप सब कोर ग्रुप का है, लेकिन आई विल प्राउड टू हैव दैट एंड आई एम 100% श्योर ये जो 50 पीपल अभी है, अगर ये 50 पीपल आज कुछ डिसीजन ले लेता ना तो यू कैन क्रिएट हिस्ट्री। बिकॉज अभी का जो टारगेट है, सुभाषिस लोग का जो मिशन है, हमारा जो ADST टीम का जो मिशन है, वो 2023 में वी विल बी 1000 crores LOS। तो इससे क्या होता है, उन लोग डिफरेंट टाइप ऑफ प्लान चॉक आउट करता है, वो प्लान इंप्लीमेंट करता टीम में लीडर्स लोग। हम अगर उसमें अपने आप को डाल देते ना, बोलता ना बड़ा सीप है, वो बड़ा सीप में अगर हम अपने आप को वहां डाल देते हैं तो ऑटोमेटिकली आई विल रीच टू माय डेस्टिनेशन। तो हमारा डेस्टिनेशन में जाने के लिए दिस इज द बेस्ट अपॉर्चुनिटी कि ये मिशन 1000 में हम पार्टिसिपेट करेंगे। एक इमोशनल ड्रीम आ गया, एक ग्रुप ड्रीम आ जाएगा एंड देन योर बिजनेस विल ग्रो लाइक एनीथिंग। एक विनिंग माइंडसेट आ जाएगा आपके पास। मोस्ट इंपॉर्टेंट थिंग टू विन एनी रेस इज हैविंग अ विनिंग माइंडसेट। जब आपका दिमाग में आ गया तो हम तो करके ही दिखाएंगे। आई कैन टेल यू, यू कैन डू मिरेकल। और कुछ नहीं चाहिए, खाली वो बिलीफ चाहिए। हम सब ज्वाइन करते हैं इस बिजनेस में, वी ऑल ज्वाइन इन द बिजनेस वेरी सीरियसली, बट विद इन ए वीक उसका ड्रीम पूरा चले जाता है। जैसा भी रामकृष्ण बोल रहा था, ड्रीम, वो दैट क्यों चले जाता है? बिकॉज वो जो पॉइंट्स दिया था, वो पॉइंट्स को खाली याद रखो, ऑल दिस पॉइंट्स आर देयर, बट उसमें मेजर थिंग है उसका ड्रीम, दैट मींस था ही नहीं। अरे एक ड्रीमर तो हो जाता जब तक आई विल नॉट गेट दैट, ये हो ही नहीं सकता, खत्म ही नहीं हो सकता, टाइम ही खत्म नहीं होगा। दैट टाइप ऑफ एटीट्यूड, ये विनिंग एटीट्यूड अगर आपके पास है ना तो एवरीथिंग यू कैन डू। लेकिन हम आगे बोलने का पहले आई विल जस्ट टेल यू, जो हम लोग का जो एक ब्यूटीफुल आइडिया सुबह से जो कोर ग्रुप में दिया था गोल सेटिंग के ऊपर, अभी डॉक्टर मधु हैज टोल्ड मेनी थिंग्स।
हम थोड़ा जो सुभाषिस जैसा करके बोला था, हम थोड़ा सा एक छोटा सा प्रेजेंटेशन आपको दिखाएंगे, जस्ट बिलीव दैट। लेकिन फर्स्ट स्लाइड से आप जो देख रहे हैं, अभी पुराना चीज को भूल जाओ, पास्ट में क्या हुआ नहीं हुआ, अभी पास्ट में हम 1 साल हो गया लेकिन अभी भी हम 6% नहीं आया, वो सब आप भूल जाओ। क्यों नहीं आया अभी भूल जाओ, जो नहीं हुआ उसके बारे में सोचना नहीं, कब हुआ क्यों नहीं हुआ वो नहीं सोचना है, अब होगा, अब होगा। ये डिसीजन लेके अगर आप इसको बाय हार्ट कर लो, इसको जस्ट फॉलो करो, ये टेक्निक को, ये सिस्टम को फॉलो करो, आई कैन टेल यू within 1 year, that is as Madhu has given you the timings, our timings, वो फिस्कल ईयर में हम लोग दैट इज 2023 सितंबर, सॉरी 2023 अगस्त, ये है आपका लास्ट था। अभी 2023 सितंबर में हम लोग का टारगेट दैट मींस 13 मंथ्स अ देयर, 13 महीना है, 13 मंथ्स। ये मिशन, ये जो शिप बोल रहे थे ना, ये शिप अभी फुल स्पीड में जा रहा है, हम उसमें जल्दी से जल्दी इसी मंथ से जाएंगे। उसी के लिए ये सब कोर ग्रुप मीटिंग, ये सब चीज हम लोग कर रहे हैं, और कुछ भी नहीं है, हमको जाना ही है, जस्ट फॉलो दैट। सो हम आपको थोड़ा से दिखा रहे प्रेजेंटेशन, वेरी सिंपल वे में हम दिखाएंगे आपको, जो सुभाषिस दिखाया है उसी को हम और सिंप्लीफाइड करके आपको दिखा रहे, बिकॉज दिस इज नॉट कोर ग्रुप मीटिंग। देखिए, अभी आपका सपना बहुत है, जैसा मधु अभी बोला था सपने के बारे में, फैंटास्टिक। देन व्हाट ही सेड दैट यू पुट अ डेट, देन इट बिकम अ गोल। तो अभी हम लोग गोल सेटिंग कर रहे हैं, सोचो, तो हम उसको प्रोजेक्ट के जैसा देखेंगे। अभी हमारा 6 मंथ का जो प्रोजेक्ट है, कोई भी आदमी अभी जो आज फर्स्ट टाइम ये मीटिंग में आ रहा और नाम क्या से ज्वाइन किया लेकिन अभी तक उसका 3% भी नहीं आया, से अप टू प्लैटिनम, फाउंडर प्लैटिनम, सब के लिए एक ही रास्ता है। हम लोग सब मिल के इसको फॉलो करेंगे, ये हमारा सीप है। हमारा प्रोजेक्ट क्या है, 6 मंथ में आपको, हमको, सबको एक 6 मंथ में आपको एक BFI स्ट्रक्चर लाना है। अभी व्हाट इज द मीनिंग ऑफ हमको भी, इसको भी, हमारा भी साइड में अदर देन माय अवार्ड लेक, लाइक व्हाटएवर द लेक्स आर देयर, ये अवार्ड लेक को छोड़ के, अवार्ड लेक मतलब जो प्लैटिनम है ना पाता है, उनको छोड़ के भी हमको BFI स्ट्रक्चर जाना है 6 मंथ में। अगर आई टेक दिस डिसीजन, अगर आप इस डिसीजन को लोगे, आप जहां भी है, तो आपका एंटायर टीम आपको देख के आगे बढ़ेगा। हम लोग बोलते हैं ना, लीडर्स आर डूअर, हम करके दिखाएंगे, हम खाली बोल के नहीं दिखाएंगे। तो फर्स्ट टारगेट ऑफ माइंड इज 6 मंथ में हम BFI स्ट्रक्चर लाएंगे। BFI स्ट्रक्चर जैसा सुभाषिस बोला है वैसा, वो कैसा करना हम बोल रहे, मंथली गोल। और अगर आप प्रॉपर वे में जैसा सुभाषिस बोला है, हम लोग जो प्लान किया, सुभाषिस का इंटायर ग्रुप जो इसको सोचा कि कैसा स्ट्रक्चर बनाएंगे, कैसे होगा ये, और कैसा नहीं हुआ, अभी तक कुछ नहीं हुआ, वो भूल जाओ। अभी कैसा बनाना है उसका आप एक सोचो कि आपको एक रेसिपी मिल रहा, बी एक्साइटेड बॉस। अब कुछ भी इंफॉर्मेशन जाने दो, अगर इफ यू आर नॉट एक्साइटेड, इफ यू आर नॉट बिलीविंग, कुछ ना कुछ सोच रहे पुराना चीज को, तो आपका ये स्लाइड भी जैसा, इतना कुछ सुन के भी आप कुछ नहीं किया, ये स्लाइड भी आपके लिए वैसे ही जाएगा। बट आई होप यहाँ पर अभी जो एक्साइटेड लीडर है, जो लीडरशिप है, उसमें इसको इम्प्लीमेंट आप जरूर करोगे। जो भी बंदा नया आ रहा है उसको हमको 6 मंथ का एक पूरा टाइम टेबल बना के, मंथली सब बना के उसको देना है कि आपको ये करना है, हम आपके साथ है। दिस वर्ड इज वेरी इंपॉर्टेंट। देन क्योंकि स्टार्टिंग में उसको डर लगता है, इसलिए बोला हम, आप कोई भी चीज में डर बोलेगा, हम आपके साथ है, हम करेंगे, एंड वो करके भी दिखाएंगे, खाली बोलना नहीं है। यू हैव टू बी विद देम ऑन द फील्ड। नया आदमी के लिए हमको उसके फील्ड में, उसको वहां तक BFI तक हम जिसको आइडेंटिफाई कर रहे हैं उसको लेके आना है, प्रॉपर BFI में लेके आना है। ऐसा नहीं है कि संभव 3 मंथ्स लेके आया, थोड़ा सा शॉर्ट पे भी था उसको मैनेज किया, नॉट दैट रियल। दैट मींस एटलीस्ट 4-5 लेग से आप BFI है। All legs are not 3%, 3 legs are 3%, but other legs are already there. Next month कुछ गड़बड़ी होगा तो दूसरा लेग आ सकता है।
ये आपका एक स्ट्रक्चर होना है। पैसा भी ज्यादा मिलेगा उसमें, बिकॉज ज्यादा लेग्स ज्यादा पैसा, बिकॉज 9% का पैसा मिलेगा आपको, डिफरेंशियल कमीशन काफी पैसा। सो अराउंड 10,000 का टारगेट करो, वो भी बोल देगा। खाली BFI नहीं, 10,000 का BFI का टारगेट करो। बहुत बड़ा BFI में बहुत ज्यादा भी कमा सकता है और इससे कम भी कमा सकता है। BFI में 6,000 भी कमा सकता है, लेकिन आपका टारगेट होना चाहिए आपको 10,000 कमाना। मैंने ये 3 चीज को फोकस करना है आपको। BFI 6 मंथ 10,000, 6 मंथ के बाद आपका 10,000 का ऐसा चेक आ रहा है मंथली कि आप कोई भी प्लानिंग कर सकते हो। 6 मंथ का रिकरिंग डाल सकते, कुछ भी कर सकते हो, आपका अपलाइन के साथ आप डिस्कस करो। देन अगर वो आ गया ना 10,000 का, अगर अर्निंग आपको 6 मंथ में आ गया, दैट मींस मेन आइडिया, बिकॉज हम पैसा के लिए बिजनेस कर रहे हैं, नॉट BFI। देन हम BVI जाएंगे। ओके, रिकॉग्निशन एंड अदर थिंग इज देयर, बट एक्चुअली पैसा BVI हो गया, 20,000 कमा रहे तो क्या फायदा है। BVI का मतलब आप 40,000 कमा रहे। अभी BFI का क्या करना है आप सब जानते हो, आपका हर पेस मीटिंग में ये सब डिस्कस होता है कि 3 लाख 3% एंड अबव एंड टोटल वॉल्यूम इज 1200 BFI। सिमिलरली BVI क्या है, 4,000 वॉल्यूम एंड 3 लाख मिनिमम 6%। अभी 3 लाख बनाने से ही आपको 40,000 नहीं आएगा, हो सकता है और भी आपका लेग है, देन यू विल गेट। अगर ये ऐसा फाउंडेशन आपका तैयार हो ना, BFI का मतलब ब्रोंज फाउंडेशन इंसेंटिव, BVI का मतलब है। BFI का फाउंडेशन इंसेंटिव, ब्रोंज फाउंडेशन इंसेंटिव और ये ब्रोंज इंसेंटिव, तो ये दोनों में क्या है, एक फाउंडेशन है। अब फाउंडेशन ठीक करना है, मतलब ये फर्स्ट जो हम दिया ना, ये कलर में, ग्रे कलर में, आप वही ब्राउन कलर का, वो सबसे ज्यादा इंपॉर्टेंट है। आपको वो बनना है, सॉलिड बनना है, ठीक से बनना है, आप उसी को डुप्लीकेट कराना है। आप सोचो ना, आपका टीम में अगर 3-4 BFI आ गया तो आपका कितना बड़ा पिन होगा। 12% से ज्यादा, बहुत ज्यादा पैसा है, 40,000 से भी ज्यादा है। तो आप BFI बनो प्रॉपरली, आपका नीचे कम से कम 3-4 लेग को वैसे ही सिखाओ, ऑटोमेटिकली BFI नहीं होगा, 6% होगा, नेक्स्ट मंथ BFI आएगा, कोई प्रॉब्लम नहीं है। लेकिन आपका तो BVI आ जाएगा, बिकॉज को BFI नहीं चाहिए, आपको 6% अबव होने से चलेगा। एंड ये फाउंडेशन में अगर 40,000 आता है BFI, BVI में भी बहुत आदमी को कम आता है, लेकिन अगर प्रॉपर फाउंडेशन है तो 40,000 प्लस आएगा, 40 to 50,000 आएगा, बिकॉज अभी पैसा बहुत बढ़ गया, 25%, 20% एक्स्ट्रा, वो बहुत पैसा होता है। सिल्वर आने से आपका इसीलिए एक्स्ट्रा मनी इतना हो जाता है कि अभी पहले हम लोग जब सिल्वर हुआ था 50,000 हमको आता था, अभी सिल्वर अर्निंग में आपको 1 लाख से ज्यादा आता है। प्लैटिनम, foreign trip and other facilities will available, bonus, this that, more than 1.5 lakhs आपको मंथली अर्निंग आता है। तो इसके लिए आपको लेकिन टारगेट वही रखना है, आपको टारगेट रखना है BFI आना है, 10,000 अर्निंग पहले करना है। अगर हम प्लैटिनम है तो हमारे साइड से और एक BFI स्ट्रक्चर बना रहे हैं, उसको 10,000 का प्लानिंग नहीं करना, बिकॉज ऑटोमेटिक बहुत ज्यादा पैसा आएगा। दिस इज हाउ वी शुड प्लान and believe that it is going to happen and I will make it happen। ये है हमारा गोल सेटिंग। एंड आपका ये 6 मंथ में जो हम बार बार बोले फाउंडेशन बनाना है, एक सॉलिड फाउंडेशन बनाना है, तो उसके लिए जर्नी क्या है, कैसा हम आगे निकलेंगे। 6 मंथ का जर्नी भी बोला, खाली आपको ये जो गोल ये नहीं दिखा रहे हम, उसको कैसे जाएंगे वेरी सिंपल वे में आपको दिखा रहे हैं। बस एक ही स्लाइड पेंडिंग है, वो अगर देख लो और समझ लो ना, आई कैन टेल यू, आपका सिल्वर सीप तो डन डील नहीं, तो कम से कम अगर आप सब ब्रोंज लेवल में भी आ जाते हो ना 1 साल के अंदर, 13 मंथ्स में, जो नया है तब बहुत स्पीड में नहीं जा रहा, तो भी अगर ब्रोंज लेवल सॉलिड पक्का ब्रोंज लेवल आता है ना, ब्रोंज के बाद 2 ही महीना सिल्वर होने में लगता है, नथिंग टू वरी। तो हम लोग को कम से कम एक पहला तो आप टारगेट करो सिल्वर का, नया आदमी को, नहीं हुआ तो कम से कम ब्रोंज में तो आ जाएगा। पहले तो सोचना ही नहीं होगा, आप काम करो, खाली फॉरगेट अबाउट ऑल दिस। यहाँ तक आप जा सकते हो, आपको एक डेस्टिनेशन दिखाई दे दिया, यहाँ तक हम जा सकते हैं। तो उसके लिए हम जर्नी क्या करेंगे, बिकॉज ये लेवल जो हम बोलते हैं ना, इवन इफ यू रीच द ब्रोंज, परफेक्ट ब्रोंज ना, यू आर फाइनेंशियली फ्री। आई कैन टेल यू व्हाट इज द मीनिंग ऑफ फाइनेंशियली फ्री। आपको जो पैसा आज अर्निंग हो रहा है
वो पैसा के लिए आपको दोबारा काम करने का जरूरत नहीं है। अभी जो भी काम करोगे आप उसको मल्टीप्लाई करोगे, दैट इज कॉल्ड फाइनेंशियल फ्री। हम वो बहुत पैसा पेचेक हमको मिलता है 2 लाख का, हम हमारा लड़का को ही बोल रहे हैं 2 लाख का पेचेक मिलता है, लेकिन उसके लिए ईच एंड एवरी डे इज इम्पोर्टेंट फॉर यू। लेकिन यहाँ वो बढ़ने वाला नहीं है इमीडिएटली, लेकिन यहाँ हम लोग का बढ़ता मल्टीप्लाई होके आप देखे हो 100% 200% करके हमारा इंक्रीज होता है, लेकिन काम हमको कुछ बढ़ता नहीं, कमी हो जाता है। ये है फाइनेंशियल फ्री, माने हमारा कंट्रोल है, हम जो भी अर्निंग करते हैं उसमें हमारा कंट्रोल है, किसी दूसरे का कंट्रोल नहीं है। ये बहुत बहुत बढ़िया चीज है जिसमें पब्लिक बोलता फाउंडेशन पी आपका so many things, so many words has been coined, passive in earning, ये earning वो नहीं, मेन चीज है आप इसको ही फाइनेंशियल फ्रीडम होता है, मतलब पैसा पैसिव वे में आ रहा है। ये बिजनेस में आप एक बार ठीक से अगर फाउंडेशन बना लिया ना तो आप यू कैन नॉट इमेजिन। तो ये 6 मंथ आपको रास्ता बना रहे, आप सोचो गड्ढा है, सो मेनी थिंग्स विल बी अवेलेबल देयर, आप उस रोड को बना रहे हो, डेफिनेटली टेक्स सम लेबर। क्या आप देने के लिए रेडी है? तो देखिए क्या है वो सिंपल चीज, लेकिन ये तो बेसिक मिनिमम ऑल पीपल शुड कीप इन योर माइंड। आदमी ज्वाइन करता आपके साथ, यू आर वेरी हैप्पी बट यू आर गिविंग अ प्रोजेक्शन दैट न्यू पीपल हैव ज्वाइन। लेकिन अभी से एक भी नया आदमी, देखो हम लोग जब बिजनेस में ज्वाइन करते थे वी यूज्ड टू बाई प्रोडक्ट ऑफ मोर देन 40-50 ऑटोमेटिक, वो क्या हमको चॉइस भी नहीं था, वो पैक बॉक्स में आता था हमें के पास। तो कोई भी एक आदमी ज्वाइन होता था, एक लमसम पीवी आ जाता, 50 पीवी उस टाइम में बोला जाता था, 50 पीवी उसका ज्वाइनिंग में आता था। सबसे बढ़िया चीज उसमें प्रॉब्लम यही था कि वहां प्रोडक्ट का कोई सिलेक्शन नहीं था, तो कुछ भी प्रोडक्ट आपको लेना पड़ता, जो भी प्रोडक्ट वो देता है मे बी दैट प्रोडक्ट मे नॉट बी दैट यूजफुल फॉर मी इमीडिएटली। हम हर प्रोडक्ट को हम इसे टेस्ट भी नहीं कर सकते, लेकिन अभी फॉर्चुनेटली आपका पास वो चीज नहीं है, आप कुछ प्रोडक्ट खरीदो नहीं खरीदो आप ज्वाइन कर सकते हो। लेकिन उसमें प्रॉब्लम क्या है, हम ज्वाइन करने में मजा ले रहे नहीं। ज्वाइन का मतलब एटलीस्ट ही शुड स्टार्ट द बिजनेस, एटलीस्ट ही शुड हैव द 20 पीवी। अपना घर का प्रोडक्ट तो यूज करने दो उसको, हर ब्रांड में हर कैटेगरीज का, हेल्थ केयर का, ब्यूटी केयर का कुछ प्रोडक्ट उसको यूज करने दो, होम केयर का ज्यादा से ज्यादा दो, पर्सनल केयर दो, लेकिन ही मस्ट यूज इट। तो इसको अभी से ये सुभाषिस सुजाता घोष का टीम में हम लोग अभी इसको मैंडेटरी एडवाइस, फोर्स तो नहीं कर सकते, लेकिन आपको रिक्वेस्ट करते हैं कि कोई आदमी अगर अपना प्रोडक्ट भी यूज नहीं करता तो उसको इस बिजनेस में मत लाइए। मिनिमम ये किट उसको खरीदना। आप अगेन इसमें डाउट्स क्लियर मत करो कि इसको नहीं लेता हमारा टीम में, न्यूट्रलाइट साइज द डे क्या है, ये बेकार हम क्यों करेंगे, उसके जाएगा हम एक आंवला ऑयल दे देंगे। प्लीज डोंट डू इट। अगर आप बिजनेस को सुभाषिस का तरीका से, असिताबोधा सीता दत्ता का तरीका से उस सीप में जाना चाहते हो तो ये बहुत उन लोग सोच समझ के लीडरशिप किया, हम इसके बारे में काफी डिस्कस कर चुके हैं। अभी देखिए हम लोग को न्यूट्रलाइट रेंज का भी कुछ देना चाहिए ना, यहाँ होम केयर पर्सनल केयर दिया है, लेकिन न्यूट्रलाइट रेंज में कुछ उसको, बिकॉज हमारा बिजनेस इज ए हेल्थ केयर बिजनेस, तो उसको एक समझाना है कि न्यूट्रलाइट बोल के भी एक चीज है, उसमें ये फायदा होता है, इसलिए ये सबसे इकोनॉमिकल चीज है। लेकिन जस्ट लाइक मल्टीविटामिन डेली का जैसा है न्यूट्रलाइट साइज अ डे एंड गमी है, तो आजकल एवरी यंगस्टर्स दे लव लाइक दैट। तो ये आपको आइडिया भी आएगा रिटेल करने के लिए। देखो यहाँ जो भी प्रोडक्ट हम ले रहे हैं 20 पीवी से तो बिजनेस बनने वाला नहीं है। Once you start using, liking the product, understand the cost effect, आप वो अगर देखो कॉस्ट इफेक्टिवनेस सब कुछ अगर अपने को रियलाइज करो अगर यूज करने का बाद, तो आप उसका स्टोरी बोलना शुरू करो, आपको आराम से आपका 100 पीवी 50 पीवी का बिजनेस हो जाता है, जितना भी होने दो। नो, वहां पर हम कोई रिस्ट्रिक्शन नहीं है। लेकिन कोई भी आदमी ज्वाइन करता मिनिमम 20 पीवी का अपना पर्सनल यूज के लिए प्रैक्टिस करो आप, अदरवाइज बिजनेस मत करो, मत लाओ उसको बिजनेस, उसको एक आध प्रोडक्ट देके उसको कस्टमर बना के रखो, सिंपल सिंपल कस्टमर, नॉट इवन पीसी। पीसी बनने के लिए भी उसको 20 पीवी का बनाओ, नहीं तो क्यों बना रहे हो आप? तो 20 पीवी का ये जो यूज प्रोडक्ट्स का है, जो बिजनेस स्टार्ट करता है उसके लिए दिस इज ए मस्ट। पीसी के लिए आप एडजस्ट कर सकते हो, लेकिन कुछ प्रोडक्ट नहीं लेके आप उसको ज्वाइन मत कराओ।
आदमी का नाम आ गया आपका एलओएस में, लेकिन उसका अंदर 0 पे भी है, प्लीज डोंट डू इट, लेट हिम वेट फॉर सम मोर टाइम। अगर आप बिजनेस ठीक से हम लोग का प्रोसीड्योर में ये सीप में चलना चाहते तो इसको बहुत अच्छा से आपका पेस मीटिंग में दो। यही सेम स्लाइड्स आई विल सेंड टू ऑल ऑफ यू। कोई चेंज मत करो, बिकॉज सुभाषिस जो दिया है बहुत सोच समझ के दिया है। एंड अगर हम चेंज करेंगे तो हमारा टीम और चेंज करेंगे एंड टोटली इट विल बिकम ए लिक्विड। जो आप लाइक बोल रहा है उसको डाइल्यूट इसलिए आप कर रहे हो कि आप ही सोच रहे हो कि इट इज नॉट पॉसिबल। इसमें कौन सा चीज नॉट पॉसिबल, क्या इम्पॉसिबल चीज है? यूज प्रोडक्ट नहीं करेंगे, 20 पीवी का माल भी नहीं खरीदेंगे मंथ में, तब किस लिए बिजनेस को हम उसको लाए हैं? व्हाट फॉर? ये तो फर्स्ट आपको करना ही है, एकदम बी स्ट्रिक्ट। आई एम टेलिंग यू, नथिंग विल हैपन। आप अन्य से देने जाते हो तो और आपका बिजनेस को आप खराब करते हो। बिलीव मी, आप अपना आइडिया मत लगाइए हर एक जगह में। आप सोचते कि हमारा आइडिया इज द बेस्ट, मे बी बेस्ट, आई एम नॉट डिनाइंग इट, बट आपके जैसा बेस्ट आइडिया देने वाला बहुत सारा आदमी मिलके इसको बनाता है, उसको डिस्कस करता है। आपके जैसा आदमी, आप जब एक पिन लेवल में आपको ही बुलाएगा, आप भी डिस्कस करो, नहीं ये होना चाहिए, ये होना चाहिए, दे विल लिसन टू यू बिकॉज यू आर एक्सपीरियंस्ड। तो वो एक्सपीरियंस पीपल का हम सुनेंगे तो हमारा ही बेनिफिट है। तो यहाँ आई रिक्वेस्ट ईच वन ऑफ यू, प्लीज स्टार्ट दिस थिंग विदाउट दिस किट। प्लीज डोंट स्पॉन्सर एनी पीसी और इवन ए ADS। ये सबसे इजी वे ऑफ बिल्डिंग द बिजनेस, नॉट ए डिफिकल्ट। आप सोच रहे हो अभी क्यों? क्योंकि हमारा पास्ट एक्सपीरियंस यही बोलता है। मत सोचिए, हम लोग कभी कभी एग्जैक्ट डुप्लीकेशन में बहुत ज्यादा फायदा होता है। सक्सेसफुल आदमी को एग्जैक्ट डुप्लीकेट करो, कभी कभी फायदा होता है। उसको कैसा इंप्लीमेंट करो वो अपना आइडिया है। सुभाष जी हमको दिखाए, लेकिन हम स्लाइड हम बनाए, तो वो चीज आपको यूज करना। आप अपना आइडिया जरूर दो, आपका पास बेटर आइडिया होगा, इसको एक एक करके लेकर आओ, फोटो के साथ लेकर आओ, लेकिन मेक दिस वेरी पॉपुलर इन योर टीम। जो करेगा उसका फायदा हो। एंड हम जानते कि हमारा एंटायर टीम विल डू दैट फास्ट because they understand the ideas given by our elders. नेक्स्ट काम क्या है? ये एक छोटा काम है, हम प्रोडक्ट को यूज कर रहे हैं। नेक्स्ट काम क्या है? टीम बिल्ड करना, मोस्ट इंपॉर्टेंट थिंग। हमको जो टारगेट हम लगाए हैं 6 मंथ में, हमको अगर BFI जाना है, अगर हम BFI का मतलब हम फाउंडेशन बना रहे हैं, खाली BFI नहीं, 10,000 कमाना नहीं है, हम एक फाउंडेशन बना रहे हैं। नेक्स्ट मंथ के लिए आपका एकदम रास्ता क्लियर रहेगा। तो ये 6 मंथ आपका हार्ड वर्क है। ये 6 मंथ वो वर्क क्या है? Please mute somebody. Please mute Rambabu. Okay. तो एवरी मंथ हमारा काम है 2 PC एंड 2 ADSP, दैट मीन्स MA डायरेक्ट सेलिंग पार्टनर। ये 2 करके आप टारगेट करो। बहुत ज्यादा होता है क्योंकि हम 6 महीना में 2 नहीं किए, 6 महीना को अभी भूल जाओ। इस मंथ से आप 2 करो। कैसा करेंगे? डिस्कस विद योर अपलाइन। कैसा लिस्ट बनाएंगे? डिस्कस विद योर अपलाइन। जो भी आप पहले डिसीजन लो कि आपको करना है, एंड देन जहां जहां आपको तकलीफ हो रहा है, डिस्कस विद योर अपलाइन मेंटर एंड गेट द सॉल्यूशन। दे आर देयर टू गिव द सॉल्यूशन बिकॉज दे आर आल्सो डूइंग इट। हम सब कर रहे हैं बोलकर हम आपको सजेशन देने का जगह में है। हम लोग कर चुके हैं, इसलिए हम आपको सजेशन देने का जगह में। ऐसा आदमी आपको सजेशन देगा, और भी अच्छा आदमी आपको सजेशन देगा। आप करो, हम लोग कोर ग्रुप को स्ट्रेंथन करेंगे। एंड ये 6 महीना करो। 6 महीना करने से क्या होगा? आपका टीम में 12 कस्टमर रहेगा आपके पास। कोई 500, कोई 1000, कोई 600 का प्रोडक्ट खरीद रहा है। आई एम नॉट टेलिंग बिग कस्टमर्स। 12 होगा, 12 में कम से कम 4-5 तो खरीदेगा, तो आपका 50-100 रुपये का तो बिजनेस हो जाता है। 12 होने से 12 ही नहीं खरीदता है एवरी मंथ। कभी कोई खरीदता है, कभी कोई खरीदता है, यू नो ऑल। इसीलिए हमको एक छोटा सा अच्छा कस्टमर रेंज बनाना है 10 से 12 आदमी का। एंड ADSP MA डायरेक्ट सेलर पार्टनर आपको, मतलब अभी इसको बोला पहले जो ADS बोलते थे, वो कम से कम 2, मतलब टीम में 2 आदमी हो रहा है। दैट मींस अगेन दैट आल्सो बिकम 12। और 12 आने से एज पर 80-20 रूल्स आपको कम से कम 4 अच्छा लेग मिल जाता है। बाकी एक आध लेग लेटर गाइज में रहता है, बाद में आएगा टीम का मोमेंटम देख के। इसको हमको स्टार्टिंग में थोड़ा से डिफिकल्ट लगता है, करेक्ट? थोड़ा से डिफिकल्ट लगता है, लेकिन अगेन कम्स द एटीट्यूड।
देखो, आदमी जो फेलियर होता है, आदमी को जो किल करता है ना, क्या किल करता है? उसका फेलियर उसको किल नहीं करता, उसको किल करता उसका फियर ऑफ फेलियर। अगर नहीं हुआ तो हम बोल रहे तो हम साइड से ब्रोंज जाएंगे या BFI जाएंगे, लेकिन नहीं हुआ तो हम स्टार्ट करेंगे अपना ड्रीम को, अपना गोल को वहां से। हमारा सबकॉन्शियस माइंड में हम उसको फीड होने नहीं देंगे। नहीं होने का सवाल ही नहीं है। एंटायर यूनिवर्स इज आवर्स। हम छोटा छोटा ईगो को पकड़ के हमारा माइंड में उस चीज को, उस पावर को आने के लिए रोक देते हैं। कभी सोचते हैं हमारा ये अपलाइन कर जाएगा, वो अपलाइन होने से बहुत अच्छा होता, ये करने से अच्छा होता, वो करने से कुछ करते। सुबह से इसको हम ये मीटिंग स्टार्ट होने के पहले सिर्फ एक ही चीज हम उसको बोला है कि वी आर स्टार्टिंग आवर टीम मीटिंग, ब्लेस आवर मीटिंग। चीज हमारा छोटा है, हम ईगो हो सकता है कि हम उसको ब्लेस करने के लिए, हम हमारे लिए नहीं बोल रहे, हमारा टीम को ब्लेस करने के लिए बोला, टीम मीटिंग को ब्लेस करने के लिए बोला। क्योंकि इस टीम मीटिंग में मेनी पीपल, आई नो मेनी पीपल विल गो बिकॉज दे विल थिंक ये लैंग्वेज क्या है। अरे हम तो बोलते ये वाइब्रेशन, हम बाद में रिकॉर्डिंग सुन लेंगे, तो रिकॉर्डिंग हो रहा ना, वो रिकॉर्डिंग में ये चीज नहीं मिलता। जैसे हम लोग फिजिकल मीटिंग में जो चीज हम लोग को मिलता था, आज डिजिटल में उतना तो नहीं मिल रहा। ठीक है, इसका एडवांटेज है, डिसएडवांटेज है, लेकिन एटलीस्ट हम जब प्रेजेंट है, अभी मैच चल रहा है, वो देखने में मजा आता है। ये मैच होने का बाद का देखने के मजा आता है। सिंपल चीज, बिकॉज वाइब्रेशन नॉट ओनली मूव्स वेरी नियर, इट कैन मूव टू अपार्ट। अभी एक वाइब्रेशन है, इतना आदमी का एक फीलिंग, सीखने का इच्छा, जानने का इच्छा, करने का इच्छा। यहाँ कोई भी नेगेटिव है वो खत्म हो जाएगा, उसका कोई वैल्यू ही नहीं रहेगा यहाँ पर, बिकॉज पॉजिटिव इज स्ट्रॉन्ग हियर। Out of 50 people, maybe 48 people are highly positive. तो 2 आदमी अगर नेगेटिव है तो कुछ फर्क नहीं पड़ता, तो वाइब्रेशन आपको मिलेगा। एंड आपको ये चीज का सबसे ज्यादा जरूरत है। अभी विन करने के लिए आपको जरूरत अगर कुछ है तो वो अपने को स्ट्रांग बनाना, कि यू कैन डू एनीथिंग एंड एवरीथिंग व्हाट एवर यू वांट। ये विश्वास के साथ आज से स्टार्ट करो। 13 months is not a small thing, a very big thing, I can tell you. 13 months में you can create a history, जहां हमको अपने से आसीदा बोदा बुला के हमारा टीम को स्टेज में खड़ा कर सकते हैं, बिकॉज हम सब उसमें एलिजिबल हो जाएंगे। बहुत सारा आदमी, आप सोचो ना, इसमें से अगर every person can get 2-3 BBI in his leg in 1 year, हम इतना आदमी प्लान कर रहे हैं सिल्वर जाने के लिए, कम से कम BBI भी अगर हम जाएंगे सब, तो कितना प्लेटिनम भी हो जाएगा हमारा टीम से। कितना, सबसे बड़ा चीज, कितना वॉल्यूम होगा जो एक 2023 को हम लोग कुछ एक छोटा भी कर, बहुत ही छोटा है, आई नो, नेग्लिजिबल, मे बी some percentage of the entire Asidaboda Setas team, I know it, but कभी कभी बोलता ना, कई स्टोरी है, उसका नाम याद नहीं है, वो जो समुद्र ये में कौन पत्थर दे रहा था ना, छोटा लगे, ये स्क्विरल, एक स्क्विरल का भी जो वैल्यू दिया था ना श्री राम जी ने, क्योंकि वो भी उसको एक छोटा छोटा जो उससे होता छोटा पत्थर डाला, तो सोचा कि उससे हमारा बन जाएगा। सो किसी का भी कंट्रीब्यूशन कम नहीं होता है, हम भी कुछ कंट्रीब्यूशन करेंगे, क्योंकि वो कंट्रीब्यूशन करने का इच्छा से, ये फालतू का पैसा डोनेशन का नहीं है। जैसे अभी हम लायंस क्लब में है, हम कंट्रीब्यूट करते तो आपको नाम होता है, कुछ नहीं होता है, लेकिन यहाँ जो सेटिस्फेक्शन आपको आएगा जब आपका टीम से कोई एक आदमी, अभी जैसा आज 2-6% आया, आई थिंक 2 या 3-6% आया रामकृष्ण की टीम, सबसे ज्यादा हैप्पीनेस किसको आया? पूरा टीम को आया। पहला एवरी राम बाबू वाज सो एक्साइटेड, he only told me, sir can I give him the time, हम लोग तुम जो करना करो, you are the boss। हम आपके लीडरशिप का ऊपर इतना बिलीव करते हैं कि ये सब चीज जो आज हम लोग डिस्कस किया, इसको आप लोग रियल फॉलो करो। 20 PV किड्स से कम में हम कोई ज्वाइनिंग नहीं करेंगे, 20 PV, एंड प्रेफरेबली विद द सेम आइटम्स एज इट इज गिवन। बाकी लेना है
अभी कोई सोचेगा सोप क्यों नहीं है, डालो ना सोप, और एक पीवी का और आ जाएगा एक आपको अच्छा, लेकिन 20 पीवी का से कम नहीं होना चाहिए। दैट इज योर एम। कोई बोलेगा अभी A8 का ऑफर चल रहा है, उसको लेने का एक दिन में ताकत है तो ले लेते, तो खाली A8 लेके बैठ जाएगा, दूसरा कोई प्रोडक्ट यूज नहीं करेगा, वो कैसा प्रोडक्ट बेचेगा? आपका एम वैसा नहीं होना चाहिए खाली पीवी आना। आप फाउंडेशन बना रहे, फाउंडेशन जब बना रहे आप अपने प्रॉपर वे में जैसा बोला जाता है वो करो। कोई बोल रहा फ्री में आपको मिल रहा है, आप उस आइडिया को क्यों इधर उधर से ढूंढने जा रहे हो? कोई ये देगा, कोई उधर, कोई कुछ देने दो। आपका टीम आज क्या मांगता है? एक्सेप्ट योर मेंटर नोबडी कैन गिव, आई कैन बेट, because he knows your mentor I'm talking about, who is also growing, who wants happy to your growth, because कोई अपलाइन ऐसा नहीं होता है। बट नहीं होने से भी अपलाइन अगर अच्छा आदमी आप नहीं बनोगे तो आप अपलाइन के लायक ही नहीं है। यू हैव टू बी बाय हार्ट ऑफ हार्ट लिबरल, हैप्पी, सबको देने के लिए बैठो आप। कुछ आपको लेने का जरूरत नहीं है, खाली देते जाओ। आई एम टेलिंग यू, यू विल गेट एवरीथिंग एंड जब अब दूसरा का कुछ होगा ना, ये बिजनेस ही ऐसा डिजाइन है, एकदम स्पिरिचुअल प्रिंसिपल का डिजाइन है। जो आप दोगे मल्टीप्लाई होके आएगा। तो आपका टीम में आप जो दोगे, प्यार बांटो प्यार मिलेगा, पैसा बांटो पैसा मिलेगा। जो देना है एंड सब कुछ आप इस बिजनेस से दे सकते हो। पैसा भी दे सकते हो, प्यार भी दे सकते हो, नॉलेज भी दे सकते हो, क्या नहीं दे सकते हो। खाली देना शुरू करो, लेकिन देने के लिए अपने आप को एक्वायर करो, आप अपने आप को बिलीव करो और तैयार करो, नॉलेज बनाओ, देन ओनली यू कैन गिव। अभी जो स्पीकर्स लोग बोल रहे थे कि वो नॉलेज नहीं है, बिना नॉलेज का बोला, कितना बुक्स पढ़ा, कितना सीरीज सुना, क्या क्या किया, तब जाके आज ऐसा उस लोग से अंदर से आ रहा है। आपको भी देना है ना, आप भी खाली लेने के लिए नहीं बैठा यहाँ पर, ये बिजनेस ही लेने के लिए नहीं बैठा। आप भी BFI का, आपको भी कुछ देना है दूसरे को, आपका टीम को देना। आप BFI होने से दूसरा आदमी खुश होगा, आप BBI होने से दूसरा आदमी आपको देख के खुश होगा। फिर BBI BFI को हम ज्यादा बोलने को स्कोप नहीं देंगे, देन आपको प्लैटिनम होना पड़ेगा, सिल्वर होना पड़ेगा। ऐसा आप टीम बनाओ, ग्रेट बनाओ। आई कैन टेल यू एंड यू कैन मेक इट। विश यू ऑल द बेस्ट फॉर द मंथ ऑफ अगस्त। थैंक यू। Thank you. Good night, everybody. And great hosting by Mr. Ram Babu. ऐसा hosting होना चाहिए so that हम आराम से बैठे हुए हैं। So I'm very happy with Ram Babu and Andal पीछे से सब काम करते हैं। So she is the real motivator, energy of Ram Babu, क्या बोलो? Okay. Yes, powerhouse. हाँ, खत्म करते हैं। Thank you, sir. Thank you very much. చూశారు కదా అందరూ, డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ టీమ్ మీటింగ్. సో మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. నెక్స్ట్ మనం ఏం చేయాలి టోటల్ గా మనం ఇప్పుడు తీసుకున్నాము. సో నెక్స్ట్ టీమ్ మీటింగ్కి ఇప్పుడు మన అందరూ లీడర్స్ చెప్పినట్టు ఇంకా ఎక్కువ మంది టీమ్ మీటింగ్ లో తీసుకొద్దాం. 20 PV చేస్తున్న వాళ్ళ టీం మొత్తం ఇంక్రీజ్ చేద్దాం. సో దట్ మనం అనుకున్నట్టు నెక్స్ట్ 13 months లో విజన్ 2023లో మన SCDC టీం మనం కూడా స్టేజ్ మీద ఖచ్చితంగా నిలుస్తాం కూడా. ఇట్స్ డన్ డీల్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ టీమ్ మీటింగ్ లో కలుద్దాము. కానీ దాని ముందు ప్రతి మంగళవారము మన బిజినెస్ ప్రెజెంటేషన్, ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా అందరూ కలుద్దాము. అక్కడ కొత్త వాళ్ళందరినీ, మాక్సిమం కొత్త వాళ్ళని తీసుకురావడానికి అందరూ ప్రయత్నించాలి. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ గుడ్ నైట్. అండ్ ఈ రోజుతో ఈ టీమ్ మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం. గుడ్ నైట్.